యా, ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారనుకోండి, సో మీరు ఆల్రెడీ మనం 5 సెషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ 2 సెషన్స్ తీసేసిన కంపల్సరీ మీరు లాస్ట్ 2 సెషన్స్ నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో ల్యాగ్ అవుతా ఉంటుంది అది ఒకే రోజు మీరు ఎందుకంటే ఇవి 30 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో కాదు. మీరు కూర్చుంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉన్నాయి ప్రతి లెక్చర్. ఓకే, సో అందుకనే మీరు ప్రతి రోజుకి ఒకటి వినగలరు కానీ ఎక్కువ వినలేము. బోర్ కొట్టేస్తుంది కదా, 1 అవర్ ఒకే లెక్చర్ విని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా. సో కొంతమంది ఏమనుకుంటారు, నేను వీకెండ్ కూర్చొని అన్ని వినేస్తా, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నేను చాలా డెడికేటెడ్ అనుకుంటారు. బట్ ఇవి చాలా పెద్ద వీడియోస్ కదా. ఆ, మనకి వేరే దగ్గర ఉన్నట్లు 5 మినిట్స్ 6 మినిట్స్ ఉండవు, సో అంతసేపు కూర్చోలేము. కాబట్టి ఏం చేస్తారంటే ఏడేది ఆడేనే 1 ఆర్ 2 డేస్ స్కిప్ చేసినా కానీ నెక్స్ట్ డే కూర్చొని 2 వీడియోస్ ఒకే రోజు వినడం అలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎవరైనా ఇంకా అజూర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్తో అంటే ఫ్రీ అకౌంట్ క్రియేట్ అవ్వకపోతే చెప్పాను కదా, పర్లేదు. సో మీకు 1 ఆర్ 2 2000 వేస్ట్ అయిపోయినా సరే, అంటే వేస్ట్ ఏం అవ్వదు, నేర్చుకుంటాం కదా. సో పే యాజ్ యూ గో మెథడ్ లో యూజ్ చేయండి. ఓన్లీ అజూర్ డేటా ఫ్యాక్టరీకి మీరు యూజ్ చేయాలి. ఎలాగో డేటా బ్రిక్స్ కి మన ఫ్రీ ఎడిషన్స్ ఉన్నవి, అలాగే మైక్రోసాఫ్ట్ అనేది 3 మంత్స్ ఫ్రీ ఇస్తుంది. ఓకే, సో అది మళ్ళీ మళ్ళీ చెప్పను, ఎందుకంటే మీరు సింక్ లో ఉంటారు, డౌట్స్ అడగొచ్చు, సో ఇవన్నీ పాసిబుల్ ఉంటాయి. అలా కాకుండా మీరు తర్వాతకి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తా అంటే అవ్వదు. ఓకే, సో లాస్ట్ రోజు ఏమని చెప్పాము, ఇక మనకి ఇన్పుట్ ఫోల్డర్ లో చాలా ఫైల్స్ ఉన్నవి, సిఎస్వి ఫైల్స్. ఆ సిఎస్వి ఫైల్స్ అన్నిటిని మనం కాపీ చేయాలి అవుట్పుట్ ఫోల్డర్ లోకి. అంటే ఈ గెట్ మెటా డేటా అనేది ఏం చేస్తుంది, మనకి ఆ ఫోల్డర్ ఏది ఉందో, సో ఆ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ ఉన్నావో వాటిని లిస్ట్ చేస్తుంది. చైల్డ్ ఐటమ్స్ తీసుకుంటాము. ఈ ఫర్ ఈచ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే ఐటరేట్ అవ్వడానికి, ఓన్లీ వన్ టైం కాదు, సో మెనీ టైమ్స్ ఒకే యాక్టివిటీ, ఒకే టాస్క్ ని ఎక్కువ సార్లు పర్ఫామ్ చేయాలంటే ఫర్ ఈచ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి, నాకు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి సిఎస్వి ఫైల్స్ ప్రతిదాన్ని కాపీ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాను, ఫర్ ఈచ్ లూప్. దీనికి ఇన్పుట్ ఇచ్చేంటి ఏంటిది, ఫస్ట్ యాక్టివిటీ యొక్క అవుట్పుట్. సో ఫస్ట్ యాక్టివిటీ అవుట్పుట్ ఏంటిది, చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో చైల్డ్ ఐటమ్స్ లో ఏమున్నది, చైల్డ్ ఐటమ్ ఫైల్ నేమ్ ఉంది అండ్ టైప్ ఉంది. ఓకే, సో దీనికి ఏమి ఇచ్చాను నేను, దీని యొక్క అవుట్పుట్ ఇచ్చాను. ఓకే, సో దోస్ ఆర్ ఐటమ్స్ అనుకోవచ్చు, చైల్డ్ ఐటమ్స్ ఆర్ ఐటమ్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఈ కాపీలో ఏం పెట్టాను, ఈ కాపీ యాక్టివిటీలో సోర్స్ అండ్ డెస్టినేషన్ ఉన్నాయి. సో ఈ సోర్స్ సేమ్, గెట్ మెటా డేటా యొక్క డేటా సెట్టే ఇక్కడ డేటా సెట్ అవుతుంది. బట్ ఈ రెండింటిని మనం డిఫరెంట్ డేటా సెట్స్ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఇక్కడేమో కాన్స్టెంట్ డేటా సెట్, ఇక్కడ మనం ఏమి పారామీటర్స్ క్రియేట్ చేయట్లేదు, బట్ ఇక్కడ మనం పారామీటర్స్ క్రియేట్ చేసాం. ఒకవేళ లాస్ట్ సెషన్ ఎవరన్నా అటెండ్ కాకపోతే వాళ్ళు ఒకసారి చూడండి పారామీటర్స్ అంటే ఏంటో. సో ఫైల్ నేమ్ అనే పారామీటర్ క్రియేట్ చేసాం, మీరు ఒకవేళ ఓపెన్ చేస్తే ఇక్కడ డేటా సెట్ లెవెల్లో డేటా సెట్ పారామీటర్ ఒకటి క్రియేట్ చేసాం. డేటా సెట్ పారామీటర్ ఎందుకు క్రియేట్ చేసామంటే, పారామీటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్, ఓకే, సో వెన్ ఎవర్ ద ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్ ఆర్ నాట్ కాన్స్టెంట్, డైనమిక్ గా చేంజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం పారామీటర్స్ క్రియేట్ చేసుకొని వాటి వాల్యూ పాస్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఫైల్ నేమ్ అనేది కాన్స్టెంట్ కాదు, ఫైల్ నేమ్ అనేవి నాకు ఫైల్స్ నాట్ వన్, సో వీ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్. అందుకని నేను డేటా సెట్ లెవెల్ పారామీటర్ క్రియేట్ చేసుకొని దాని వాల్యూ ఏంటి, చైల్డ్ ఐటమ్ లో కదా, సో చైల్డ్ ఐటమ్ లో నాకు ఏమేమి ఉన్నాయి, నేమ్ ఒకటి అండ్ వాల్యూ ఒకటి ఉంది. ఆ చైల్డ్ ఐటమ్, సో ఐటమ్ ఆర్ చైల్డ్ ఐటమ్ బోత్ ఆర్ సేమ్, డోంట్ కన్ఫ్యూజ్. ఆ ఐటమ్ యొక్క నేమ్ ను పాస్ చేసా ఇక్కడ. సో ఐటమ్ కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటి నేమ్ ప్రాపర్టీ, అదర్ వన్ ఇస్ ఫైల్ ప్రాపర్టీ. సో ఇక్కడ నాకు ఫైల్ నేమ్ ఏం కావాలి, ఐటమ్ డాట్ నేమ్. సో ఎన్నిసార్లు ఫర్ ఈ లూప్ ఐటరేట్ అయితే అన్ని సార్లు ప్రతిసారి ఒక్కొక్క ఫైల్ ఇది ఫైల్ నేమ్ ఇస్తుంది. అలాగే సింక్ లో కూడా సేమ్, ఏదైతే మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చామో సేమ్ ఇక్కడ అవుతుంది. అలా ఎన్నిసార్లు ఎన్ని ఫైల్స్ ఉంటే ఎన్ని సిఎస్వి ఫైల్స్ ఉంటే అన్ని సార్లు ఐటరేట్ అవి అన్ని సార్లు సోర్స్ నుంచి సింక్ కి వెళ్తుంది, డైనమిక్ గా ఫైల్ క్రియేట్ అవుతుంది. బట్ ఇది ఏం కేసు ఇంతకు ముందు. ఓకే, ఇదేంటంటే అన్ని ఇన్పుట్ లో నాకు ఏమున్నవి, అన్ని సిఎస్వి ఫైల్స్ ఉన్నవి. ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని సిఎస్వి ఫైల్స్ ఉన్నవి, మనకి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నేను ఏమని చెప్పానంటే, మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అసైన్మెంట్, నాకు ఇన్పుట్ లో అన్ని సిఎస్వి ఫైల్స్ లేవు, కొన్ని వేరే ఫార్మాట్ ఉన్నవి. ఓకే, అప్పుడు ఏం చేయాలి అనేది. సో లెట్ మీ అప్లోడ్ సమ్ అదర్ ఫార్మాటెడ్ ఫైల్స్.
ఇది జేసన్ ఫైల్, ఇది కూడా జేసన్ ఫైల్. ఓకే, ఎక్కడన్నా మీకు పార్కే ఫైల్ అని కనిపిస్తుందా? యా, పార్కే ఫైల్, పార్కే ఫైల్. ఏంట్రా మీకు ఏం కావాలి, ఎందుకు ఇలా రాస్తున్నారు? నేను కాదు బ్రో. మీ నేమ్ ఇక్కడ కనపడింది, రామన్. రామ్ రామ్ రామారావు అని. ఓకే, సరే. నేను ఓకే అసలు సో టచ్ చేయలేదు గోపి. ఓకే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నాకు ఏమనుకుంటున్నాయి, సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ సిఎస్వి ఫైల్స్ ఐ హావ్ కపుల్ ఆఫ్ జేసన్ ఫైల్స్ అండ్ కపుల్ ఆఫ్ పార్కే ఫైల్స్. సో ఒకవేళ నేను ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేశాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. సేమ్ పైప్ లైన్ మీకు ఒకవేళ ఇది అర్థమైతే నో ప్రాబ్లం, ఒకవేళ అర్థం కాకపోతే లాస్ట్ లెక్చర్ ఏంటంటే అర్థమవుతుంది. సో ఏం చేయట్లేదు, నాకు ఇన్పుట్ లో సిఎస్వి సమ్ ఫైల్స్ ఉన్నవి ఇన్పుట్ ఫోల్డర్ లో. సో ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను కాపీ చేస్తున్నాను అవుట్పుట్ ఫోల్డర్ కి. ఓకే, సో అవుట్పుట్ ఫోల్డర్. సో ఇవాళ 7/7 కదా. ఓకే, లెట్ మీ రిఫ్రెష్. సో ఇక్కడ చూసారా, గెట్ మెటా డేటా యాక్టివిటీ ఉంది. సో గెట్ మెటా డేటా యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్. సో దీని అవుట్పుట్ చూస్తే నేను చెప్పాను కదా, ఐటమ్స్ ఉంటాయి, చైల్డ్ ఐటమ్స్. సో డోంట్ కన్ఫ్యూజ్, ఐటమ్ అండ్ చైల్డ్ ఐటమ్ బోత్ ఆర్ సేమ్ హియర్. ఓకే, సో చైల్డ్ ఐటమ్స్ లో ఏముంది, నాకు నేమ్ ఉంది, టైప్ ఉంది. సో అందుకనే మీకు ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ అన్నాను. సో ఐటమ్ డాట్ నేమ్ అంటే ఏమైంది, ఆ ఫైల్ నేమ్ వచ్చింది. ఈ ఫైల్ నేమ్ అనేది మనకి ఎన్ని ఉన్నవి, సో 9 ఉన్నవి, అందుకే 9 టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది నాట్ కాన్స్టెంట్, ఈ ఫైల్ నేమ్ అనేది. అందుకనే మనం ఏం చేసాము, డైనమిక్ గా పారామీటర్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నాకు ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూస్తే అన్ని 4/7, ఐ మీన్ మనం ఫ్రైడే 9:30కి ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఆ ఫైల్స్ ఉన్నవి. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇప్పుడు చూస్తే టుడేస్ డేట్, విత్ టుడేస్ డేట్ ఇట్ హాస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఏముంది, జేసన్ ఫైల్ వచ్చేసింది అండ్ సిఎస్వి ఫైల్స్ వచ్చినాయి, అదర్ పార్కే ఫైల్స్ కూడా కాపీ అయిపోయినాయి. సో ఇది కాదు నాకు కావాల్సింది, ఇప్పుడు ఏమన్నాను, ఓన్లీ సిఎస్వి ఫైల్స్ నాకు కావాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే అవుట్పుట్ లో నాకు ఏమేమి ఉన్నవి, సో అదర్ ఫార్మాటెడ్ ఫైల్స్ కూడా ఉన్నవి, పార్కే ఫార్మాటెడ్ అండ్ జేసన్ ఫార్మాటెడ్. ఓకే, సో బట్ నాకు అది కాదు కావాల్సింది, ఓన్లీ చెప్పాను కదా సిఎస్వి ఫైల్సే కాపీ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ గెట్ మెటా డేటా ఉంది కదా. ఓకే, ఈ గెట్ మెటా డేటా తర్వాత నేను ఫిల్టర్ అనే ఒక యాక్టివిటీ యూజ్ చేస్తాను. ఓకే, సో లెట్ మీ గివ్ మీ బ్రీఫ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫిల్టర్ కంట్రోల్ ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే, సో ఫిల్టర్ యాక్టివిటీ అనేది ఏడిఎఫ్ లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫిల్టర్ అనేది ఒక యాక్టివిటీ ఉన్నది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే, సో ఫిల్టర్ అనేది ఏడిఎఫ్ లో ఒక యాక్టివిటీ ఉంది, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివిటీ, ఫిల్టర్ యాక్టివిటీ అండ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే, మనకి ఒక బిగ్ డేటా ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్ లోపల డేటా మీద ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీ హ్యావ్ ఫిల్టర్ యాక్టివిటీ and filter transformation. So we have both. One is filter activity and other one is filter transformation. సో ఈ ఫిల్టర్ యాక్టివిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు చెప్పాం కదా ఫైల్ కానీ, సో ఫైల్ సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేయడానికి, లేకపోతే ఇంకెలా చూడొచ్చు, ప్రాసెస్ ఓన్లీ టుడేస్ ఫైల్స్ అంటే డేట్ ఉంటుంది కదా, డేట్ లో ఓన్లీ టుడే ఇస్తాం. సో టుడే కానీ లాస్ట్ 7 days కానీ, ఒకవేళ అలా కాదు, సో ఒక మీరు వీక్లీ రిపోర్టింగ్ చేస్తున్నారు, సో ఒక డేటా ఉంది, వెదర్ డేటా ఉంది, వెదర్ది మనకి డైలీ అవసరం లేదు, వన్స్ ఇన్ ఏ వీక్ మనం ప్రాసెస్ చేయాలి. సో ఒకవేళ ఏం చేస్తాము, డే ఈక్వల్ టు టుడే మండే కదా, సో మండే అయితేనే నా ఫిల్టర్ చెయ్యి, మండే అయితేనే ఈ పైప్ లైన్ రన్ అవ్వు అనాలనుకోండి, అప్పుడు ఫిల్టర్ యాక్టివిటీలో టుడేస్ డేట్ ఈక్వల్ టు మండే అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో అటువంటి కేసెస్ కి నాట్ ఆన్ డేటా మీద కాదు ఈ ఫిల్టర్ యాక్టివిటీ, ఓన్లీ ఆన్ ఫైల్స్ ఆర్ ఇంకేంటి
ఇంకేమన్నా వేరియబుల్స్ యూజ్ చేసి రెడీయా కాదా, ఒకవేళ సెట్ వేరియబుల్ ఉందనుకోండి, సో దిస్ పైప్ లైన్ ఈజ్ రెడీ టు ప్రాసెస్, అట్లా ఏమన్నా వేరియబుల్స్ ఉండి స్టేటస్ మీద డిపెండ్ అయి ఉండి వాటిని చెక్ చేయడానికే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో కాపీ ఓన్లీ డాట్ సిఎస్వి ఫైల్స్. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఫిల్టర్ యాక్టివిటీ పెట్టి సో ఆ ఫిల్టర్ లో ఓన్లీ సిఎస్వి ఫైల్ ఇస్తాం. అలాగే ప్రాసెస్ ఓన్లీ టుడేస్ ఫైల్స్ అన్నాం అనుకోండి, సో ఫిల్టర్ బేస్డ్ ఆన్ లాస్ట్ మాడిఫైడ్ డేట్. అలాగే సైజ్, మనం గెట్ మెటా డేటా యూజ్ చేసుకొని సైజ్ తీసుకుంటాం కదా, ఒకవేళ సైజ్ నార్మల్ గా మీకు 1 MB కన్నా ఉంటేనే ప్రాసెస్ చేయండి, 1 MB కన్నా తక్కువ ఉందంటే అందులో డేటా లేనట్లు అని చెప్పారనుకోండి, ఫైల్ సైజ్ గ్రేటర్ దెన్ 1 MB దెన్ ప్రాసెస్ దీస్ యాక్టివిటీస్ అంటాం. లేకపోతే సో ఫిల్టర్ సైజ్ లెస్ దెన్ 1 MB అయితే పైప్ లైన్ ఫెయిల్ అవ్వమంటాం. అటువంటి కండిషన్స్ లో ఈ ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డేటా, సో ఫైల్ మీద ఆపరేట్ చేయడానికేమో ఫిల్టర్ యాక్టివిటీ, ఫైల్ లోపల ఉన్న డేటా ఉంటుంది కదా, అంటే సిఎస్వి ఫైల్ కానీ టేబుల్స్ కానీ వాటిలో నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, నల్ వాల్యూస్ రిమూవ్ చేయి అనడానికి ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఓకే, కాలం నేమ్ ఇచ్చి ఇఫ్ కాలం వాల్యూ ఈక్వల్ టు దిస్ కాలం ఈక్వల్ టు నల్, రిమూవ్ దోస్ రోస్. అదర్వైజ్ ఎలా చెప్పొచ్చు, కంట్రీ ఉందనుకోండి, మనకి కంట్రీ కాలం ఉంటే కంట్రీ ఈక్వల్ టు ఇండియా, సో వాటినే ఉంచు, మిగతా వాటిని అన్నిటి డిలీట్ చెయ్యి. ఓకే, టుడేస్ డేట్ ఈక్వల్ టు దిస్ వన్, దెన్ ఓన్లీ కీప్ దోస్ రికార్డ్స్, అదర్వైజ్ రిమూవ్ అదర్ డేటా. అటువంటి వాటికి ఇట్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో అర్థమవుతుందా, ఫిల్టర్ యాక్టివిటీ అనేది ఫైల్స్ మీద కానీ మిగతా వాటి మీద, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్సైడ్ ఉండే మన ఫైల్లో ఉండే డేటా మీద ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకవేళ ఫైల్ కానీ లేకపోతే లాస్ట్ మాడిఫైడ్ అదే టుడే మండే అయితే రన్ అవ్వాలి పైప్ లైన్, అటువంటి వాటి మీద ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు మన కేసు అదే కదా, నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, ఓన్లీ సిఎస్వి ఫైల్స్, ఇప్పుడు నాకు అన్ని ఫార్మాటెడ్ ఫైల్స్ ఉన్నవి, బట్ ఓన్లీ సిఎస్వి ఫైల్ అనేది నాకు వెళ్ళాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ యాక్టివిటీ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది కాదు కదా, మధ్యలో ఇది పెట్టాలి ఫిల్టర్. మిగతా అంతా సేమ్, ఇప్పుడు ఇదంతా సేమ్ కదా, ఫర్ ఈచ్ లో జరిగేదంతా కాపీ అనేది సేమ్. బట్ ఇప్పుడు నాకేం కావాలి, గెట్ మెటా డేటా నుంచి చైల్డ్ ఐటమ్స్ వస్తున్నాయి. సో ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మీకు దీన్ని ఏమి ఇవ్వచ్చు అంటే ఫిల్టర్ సిఎస్వి ఫైల్స్, ఓన్లీ సిఎస్వి ఫైల్స్ నే ప్రాసెస్ చేయాలి, కాపీ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఐటమ్స్ ఉంది కదా చూసారా, సో ఈ ఐటమ్స్ లో మీరు దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. సో మనకి ఇక్కడ గెట్ మెటా డేటాలో ఏం సెలెక్ట్ చేసాం మనం, చైల్డ్ ఐటమ్స్ కదా. ఓకే, సో చైల్డ్ ఐటమ్స్. ఓకే, చెకింగ్ ద ఫైల్ సైజ్ కాదు, చెకింగ్ ఫైల్ సైజ్ ఐటమ్ టైప్ కాదు. ఓకే, ఇది ఫైల్ సైజ్ చైల్డ్ ఐటమ్స్ కాదు, చెకింగ్ సైజ్ కాదు, చెకింగ్ ఫైల్ సైజ్ కాదు, చెకింగ్ చెకింగ్ ఫైల్ సైజ్ కాదు, చెకింగ్ ఫైల్ సైజ్ లిస్ట్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్. ఓకే, ఇదే కదా మనకు కావాల్సింది యాక్టివిటీ, చెకింగ్ ఫైల్ సైజ్. ఓకే సారీ, సో ఇది చెకింగ్ ఫైల్ సైజ్ కాదు, ఫస్ట్ మనం ఏదో నేమ్ ఇచ్చాం, దీని నేమ్ సరిగా ఇద్దాం. ఇప్పుడు లిస్టింగ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫోల్డర్. ఓకే, సో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసింది, గెట్ మెటా డేటాలో చైల్డ్ ఐటమ్స్ క్లిక్ చేస్తున్నాం కదా, మీరు ఇక్కడ చూసుకుంటే సెట్టింగ్స్ లో నేను చైల్డ్ ఐటమ్స్ నే సెలెక్ట్ చేస్తున్నాను, అంటే ఇన్పుట్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నిటిని తీసుకురావటం. ఓకే, సో ఈ ఫిల్టర్ యాక్టివిటీ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తే, సో లిస్టింగ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫోల్డర్ చైల్డ్ ఐటమ్స్, ఇదే కదా. సో ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ యాక్టివిటీ డాట్ అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ లో నాకు ఏం కావాలి, చైల్డ్ ఐటమ్స్ కావాలి. చైల్డ్ ఐటమ్స్ ఆర్ నథింగ్ బట్ ఫైల్స్. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్, సో ఇక్కడ నేనేం చేశాను, దీన్ని అవుట్పుట్ నుంచి వచ్చే ఫైల్స్ అన్నిటిని సో ఇది రీడ్ చేస్తుంది, సో దీనికి ఇన్పుట్ గా ఇచ్చాము. అందులో ఏంటి కండిషను, సో ఇప్పుడు నాకు వచ్చి ఏంటది, ఆ ఫైల్స్ అన్ని వస్తాయి, బట్ ఇప్పుడు నేను ఫైల్స్ సిఎస్వి ఫైల్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తా, నేమ్ తో కాదు, బికాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. సో ఓన్లీ ఎండింగ్ విత్ డాట్ సిఎస్వి, రైట్. సో డాట్ సిఎస్వి ఎండింగ్ అయితే అవి సిఎస్వి ఫైల్స్,
డాట్ పార్కెట్ తో ఎండ్ అయితే అవి పార్కే ఫైల్స్, డాట్ జేసన్ తో ఎండ్ అయితే జేసన్ ఫైల్స్. ఐ కెన్ హ్యావ్ సేమ్ నైట్ అంటే డిపార్ట్మెంట్ డాట్ సిఎస్వి ఉండొచ్చు, అలాగే డిపార్ట్మెంట్ డాట్ జేసన్ ఉండొచ్చు. సో నేమ్ తో నేను చెక్ చేయలేను, ఓన్లీ ఫార్మాట్ డాట్ సిఎస్వి తోనే చెక్ చేయగలను. అందుకని ఇక్కడ ఏం ఇస్తామంటే యాక్టివిటీ అవుట్పుట్స్ సిస్టమ్ వేరియబుల్స్ కాదు, ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ లోకి వచ్చేస్తే మీరు ఎండ్స్ విత్ అని కొట్టండి. ఇక్కడ జస్ట్ సర్చ్ ఎండ్స్ విత్, ఎండ్స్ విత్. ఇక్కడ చూసారా ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ వచ్చింది. సో ఎండ్స్ విత్, ఓకే. సో మనకి ఏంటది ఐటమ్ కదా, అది ఐటమ్. అండ్ సో ఇన్సైడ్ ఐటమ్ మనకి ఏం కావాలి, టూ ప్రాపర్టీస్ ఉంటాయి ఐటమ్ లో, ఒకటి నేమ్, ఇంకోటి ఫైల్. సో ఇన్ ఐటమ్ డాట్ నేమ్ కామా సిఎస్వి డాట్ సిఎస్వి. అర్థమవుతుందా? ఇది ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఓకే. సో నేనేం చేశాను ఇక్కడ, దీని అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ కి ఇచ్చాను. సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి, చైల్డ్ ఐటమ్స్. సో ఆ చైల్డ్ ఐటమ్స్ ని నేను ఇక్కడ ఇన్పుట్ కి ఇచ్చాను. ఓకే. సో ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు నాకు కండిషన్ ఏంటి, సో ఏం వేటిని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎండ్స్ విత్ అనే ఫంక్షన్ ఉంది మనకి. సో ఇక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఫంక్షన్స్ లో ఎండ్స్ విత్ అనేది తీసుకోవచ్చు. ఎండ్స్ విత్, సో ఐటమ్ నేమ్. సో ఐటమ్ నేమే కదా, ఐటమ్ నేమ్ అంటే ఏంటి మనకి, గెట్ మెటా డేటా అవుట్పుట్ చూసారనుకోండి ఇక్కడ. లెట్ మీ షో యూ గెట్ మెటా డేటా అవుట్పుట్. ఇక్కడ చూస్తే మీరు గెట్ మెటా డేటా అవుట్పుట్ లో చైల్డ్ ఐటమ్సే కదా ఉంది. సో ఈ ఐటమ్స్ లో నాకు ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, వన్ ఈజ్ నేమ్, అదర్ వన్ ఈజ్ టైప్. సో ఈ నేమ్ ప్రాపర్టీయే కదా, ఈ నేమ్ అనేది ఐటమ్ డాట్ నేమ్ ఎండ్స్ విత్ డాట్ సిఎస్వి. అందుకనే ఐటమ్ డాట్ నేమ్ తీసుకున్నాను. ఓకే. సో దిస్ ఐటమ్ డాట్ నేమ్. సో ఐటమ్ డాట్ నేమ్ అంటే ఇదంతా. సో ఐటమ్ డాట్ నేమ్ అంటే ఫస్ట్ టైం ఏమవుతుంది, సేల్స్ ఇంక్రిమెంట్ డాట్ సిఎస్వి. సెకండ్ టైం ఏమవుతుంది, సేల్స్ ఇనిషియల్ డాట్ సిఎస్వి. సో ఎండ్స్ విత్ అంటే ఇది. సో ఎండ్స్ విత్ డాట్ సిఎస్వి, సో దట్ ఐ కెన్ సెలెక్ట్ ఓన్లీ సిఎస్వి ఫైల్స్. ఓకే. నెక్స్ట్ దీనికి కనెక్ట్ చేస్తా. ఓకే. సో ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. ఓకే. బట్ ఇక్కడ ఏంటి, సో ఇప్పుడు నాకు ఈ ఫర్ ఈచ్ కూడా మనం మాడిఫై చేయాలి. ఎందుకు మాడిఫై చేయాలంటే, సో సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇంతకు ముందు దేని మీద డిపెండ్ అయింది. సో ఫస్ట్ యాక్టివిటీ గెట్ మెటా డేటా యాక్టివిటీ ఈజ్ ఇన్పుట్ టు దిస్. బట్ ఇప్పుడు అసలు గెట్ మెటా డేటాకి ఫర్ ఈచ్ కి అసలు సంబంధం లేదు, బికాస్ ఫిల్టర్ అనేది మధ్యలో పెట్టాం కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో దీనికి ఏంటది ఇన్పుట్. సో ఫర్ ఈచ్ కూడా ఇన్పుట్ వచ్చి చైల్డ్ ఐటమ్సే, బట్ ఈ చైల్డ్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫిల్టర్ నుంచి కదా. సో ఫిల్టర్ యాక్టివిటీ అవుట్పుట్, ఫిల్టర్ సిఎస్వి. ఓకే. ఇది లిస్టింగ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫోల్డర్, లేకపోతే ఇది తీసుకోవచ్చు, ఫిల్టర్ సిఎస్వి ఫైల్స్ డాట్ అవుట్పుట్ డాట్ వాల్యూ. ఓకే. సో ఎవరన్నా నాకు ఇప్పుడు చెప్తారా, నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను ఫిల్టర్ సిఎస్వి ఫైల్స్ డాట్ అవుట్పుట్ అంటే ఐటమ్స్ వస్తాయి, వాటి వాల్యూ తీసుకున్నాను. ఇది కాకుండా సో నేను ఇది తీసుకోవచ్చా, లిస్టింగ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫోల్డర్ అనేది, ఇది తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఎందుకు తీసుకురాదు? అక్కడ సిఎస్వి అనేది ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు అన్ని ఫైల్స్ తీసుకుంటుంది అందులో నుంచి. కరెక్ట్. ఎస్. సో నేను ఈ కాపీ డేటా యాక్టివిటీ తర్వాత ఈ అవుట్పుట్ డాట్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏ అవుట్పుట్ ఉన్నాయో, సో దాంట్లో జేసన్ అవుట్పుట్ ఉంది, అలాగే పార్కే అవుట్పుట్ కూడా ఉంది. సో ఈ ఫిల్టర్ అవుట్పుట్టే తీసుకోవాలి. ఈ ఫిల్టర్ అవుట్పుట్ కూడా తీసుకోకుండా ఇచ్చేస్తే ఇంతకు ముందున్న పైప్ లైన్ యొక్క బిహేవియర్ సేమ్ ఉంటుంది. అందుకనే నేనేం చేయాలంటే, ఇప్పుడు మనకి యాక్టివిటీ అవుట్పుట్స్ లో కాపీ డేటా యొక్క అవుట్పుట్స్ కనపడుతున్నాయి, అలాగే ఫిల్టర్ అవుట్పుట్స్ కనపడుతున్నాయి. బట్ నేనేం తీసుకోవాలి, ఈ ఫిల్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్ ఏం చేస్తుంది, కాపీ డేటా నుంచి ఒక 11 ఫైల్స్ వస్తే అందులో ఓన్లీ సిఎస్వి ఫైల్స్ నే అది ఇస్తుంది. అందుకే మనం ఫిల్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ ని తీసుకోవాలి. గుడ్. ఓకే. లిస్టింగ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ ఇన్పుట్ ఫోల్డర్ కాదు, అలాగే కాపీ డేటా 1 కూడా కాదు. ఫిల్టర్ సిఎస్వి ఫైల్స్ డాట్ అవుట్పుట్ డాట్ వాల్యూ. సో అందులో నాకేం కావాలి, వాల్యూ అంటే ఏంటి, దిస్ వన్ ఫైల్ నేమ్. ఇప్పుడు రన్ చేద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్.
సో ఈ అవుట్పుట్ లో ఏం లేవు, బట్ ఇన్పుట్ లో వచ్చేసి మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి. సో అలాంగ్ విత్ జేసన్ అండ్ పార్కే. సో మనకి ఇప్పుడు చూసుకుంటే జేసన్ ఫైల్ అండ్ పార్కే ఫైల్ కూడా ఉన్నవి. సో అవుట్పుట్ లో ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో నిన్న ఈ బిహేవియర్ తీసుకున్నప్పుడు సీక్వెన్షియల్, ఓకే సీక్వెన్షియల్ కాదు, ప్యారలల్. ఓకే నైస్. ఓకే, సో ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ మెసేజ్ మీ పర్సనల్లీ ఆర్ గ్రూప్ లో కానీ పర్సనల్ కానీ మెసేజ్ చేయండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఒకవేళ మొత్తం ఏమీ అర్థం కాలేదంటే ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీరు లాస్ట్ సెషన్ వినలేదు, లేకపోతే లాస్ట్ సెషన్ అటెండ్ అవ్వలేదని. ఒకవేళ ఫిల్టర్ కానీ వాయిస్ లేకపోతే బ్రేక్ అవుతుంది గోపి. మీ వాయిస్ సమ్ టైమ్స్ బ్రేక్ అవుతుంది. అవునా, అందరికీ బ్రేక్ అవుతుందా? ఒకవేళ అందరికీ బ్రేక్ అవుతుంటే చెప్పండి, వేరే వాళ్ళు కూడా. లేదు నాకైతే బాగానే ఉంది. ఓకే, ఇంకెవరికైనా బ్రేక్ అవుతుందా వాయిస్? ఓకే, నో, ఇన్స్టెడ్ ఆఫ్ ends with we can also use contains. ఓకే ఓకే, సో నాకు ఇప్పుడు అవుట్పుట్ లో చూసుకుంటే అవుట్పుట్ ఫోల్డర్ లో చూసారా, ఇక్కడ ఏదన్నా మీరు జేసన్ కానీ లేకపోతే వేరే ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 ఫైల్సే ఉన్నాయి, ఆల్ ఆర్ డాట్ సిఎస్వి ఫైల్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇన్పుట్ లో చూసుకుంటే, ఓకే సో ఇన్పుట్ లో చూసుకుంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో 13 ఫైల్స్ లో 2 ఆర్ జేసన్ ఫైల్స్ అండ్ అదర్ 2 ఆర్ పార్కే ఫైల్స్. బట్ అవుట్పుట్ లో మనకు వచ్చేసి ఓన్లీ 9 ఫైల్స్ అండ్ ఆల్ ఆర్ సిఎస్వి ఫైల్స్. ఓకే, సో ఆల్ ఆర్ సిఎస్వి ఫైల్స్. ఓకే, సో ఇలా ఫిల్టర్ యాక్టివిటీ కూడా మీకు ఇంక్లూడ్ చేసి చెప్దామని చేశాను. ఓకే యా, సో ఇలా ఉంటుంది అనమాట. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, అదర్వైజ్ వీ కెన్ డిస్కస్ అదర్ టాపిక్. ఇంకెవరన్నా సేమ్ మనం ఫర్ ఈచ్ లో యూజ్ చేయొచ్చు. అంటే ఫైల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ వచ్చాక ఫర్ ఈచ్ లో 1 ఫైల్ అలా చేసి అవుట్పుట్ అప్పుడు పంపించచ్చు. మీరు చెప్పింది అర్థం కాలేదు. అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీలో సేమ్ ఫిల్టర్ యాక్టివిటీ పెట్టచ్చు. కాపీ డేటా పెట్టాను కదా ఫర్ ఈచ్ యాక్టివిటీలో. ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఫిల్టర్ యాక్టివిటీ పెట్టొచ్చు లోపల. ఓకే, సో ఇప్పుడు మీకు ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసేసామనుకోండి, ఫర్ ఈచ్ కి జేసన్ ఫైల్స్ పార్కే ఫైల్స్ కూడా వస్తాయి. సో మీరేమంటున్నారు, సో నేను అక్కడ చెక్ చేస్తాను, ఇక్కడ బిఫోర్ కాపీ డేటా యాక్టివిటీ ఫిల్టర్ పెడతా. ఎస్, ఓకే సో పెట్టొచ్చు. ఎవరన్నా దీనికి అండ్ ఓకే సో ఫిల్టర్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఫిల్టర్ పెట్టొచ్చు అండ్ కాపీ డేటా యాక్టివిటీ పెట్టొచ్చు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో విచ్ వన్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ విచ్ వన్ వీ కెన్ యూజ్? బోత్ ఆర్, బికాస్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ. సో బోత్ ఆర్ సేమా లేకపోతే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళు చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను కొంచెం హింట్ ఇచ్చాను కదా మీకు. అంటే మనం ఫిల్టర్ అనేది ఫర్ లూప్ లో పెడితే మొత్తం అన్ని ఫైల్స్ ని రీడ్ చేసి 13 ఫైల్స్ ని రీడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను, యా సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ నేను 13 ఫైల్స్ తీసుకున్నాను, ఓన్లీ సిఎస్వి ఫైల్స్ ని ప్రాసెస్ చేశాను. ఇప్పుడు నాకు చాలా ఈజీ. సో ఏదైతే ఫైల్స్ ఉన్నావో వాటన్నిటిని జస్ట్ కాపీ చేయడమే. బట్ మీరు ఒకవేళ ఇక్కడ ఫర్ ఈచ్ లో ఫిల్టర్ పెట్టారనుకోండి, సో ఫర్ ఈచ్ లో ఫిల్టర్ పెడితే ఈ ఫర్ ఈచ్ 9 టైమ్స్ కాదు 13 టైమ్స్ రన్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ ఉంది ఇన్పుట్ లో 13 కదా. సో ఇది ఇంతకు ముందు ఇది 9 టైమ్స్ రన్ అయ్యేది, ఇప్పుడు 13 టైమ్స్ రన్ అయ్యింది. అండ్ 13 టైమ్స్ ఫిల్టర్ యాక్టివిటీ కూడా రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది ఇప్పుడు ఏమవుంది, పెరిగింది. సో మనం ఎలా యూజ్ చేయాలి, పర్ఫార్మెన్స్ ని మనం ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్ యాక్టివిటీ ఇక్కడ పెట్టుకుంటే జస్ట్ 1 టైం ఫిల్టర్ యాక్టివిటీ నడిచిద్ది. అదే మీరు ఫిల్టర్ ఇక్కడ పెట్టుకుంటే 13 టైమ్స్ రన్ అయింది. ఓకే, సో వెరాస్ నౌ ఓన్లీ 1 టైం ఫిల్టర్ యాక్టివిటీ 9 టైమ్స్ హైడ్రేషన్. ఇప్పుడు ఫిల్టర్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి 13 వస్తాయి, ఆ 13 రన్ అవుతుంది. 13 ఫైల్స్ ని చెక్ చేయాలి సిఎస్వి కాదా అని. సో 13 ని చెక్ చేసిన తర్వాత కాపీ చేయాలి. సో ఇది లూప్ అనేది ఐటరేషన్ 13 టైమ్స్ అండ్ ఫిల్టర్ యాక్టివిటీ రన్స్ 13 టైమ్స్. విట్ ఈస్ నాట్ ఏ ఆప్టిమైజ్డ్ వే, బట్ యూ కెన్ డూ ఇట్.
సో ఇలా కూడా చేసుకోవచ్చు, బట్ నాట్ ఏ ఆప్టిమైజ్డ్ వే. ఓకే, గుడ్. సో ఎవరైతే డౌట్ అడిగారో వెల్ అండ్ గుడ్, ఎందుకంటే సో మీకు అర్థమైంది, ఓకే ఫర్ ఈచ్ లో కూడా నేను ఫిల్టర్ చేసుకోవచ్చు అని అర్థమైంది. బట్ ఎందుకు మనం దాన్ని సజెస్ట్ చేయను అంటే, సో అర్థమైంది కదా. సో ఇది 13 టైమ్స్ రన్ అవుద్ది, ఫిల్టర్ 13 టైమ్స్ రన్ అవుద్ది. ఓకే, సో ఇఫ్ దెర్ ఆర్, ఎందుకంటే ఈ యాక్టివిటీ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అన్ని డిస్కస్ చేస్తున్నా కాబట్టి కొంచెం డౌట్స్ ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ లో చెప్పండి, లేకపోతే సో అన్మ్యూట్ అండ్ ఆస్క్, అదర్వైజ్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ ఫిల్టర్ యాక్టివిటీ అండ్ ట్రిగ్గర్ అండి? ట్రిగ్గర్ ట్రిగ్గర్ అనేది ఈ పైప్ లైన్ రన్ చేయడానికి యూజ్ చేసేది. ఫిల్టర్ అనేది ఒక యాక్టివిటీ, ట్రిగ్గర్ ఇస్ జస్ట్ నా పైప్ లైన్ ఆటోమేట్ చేసుకోవడానికి. ఓ, సో అది పైప్ లైన్ మొత్తం ఆటోమేట్ చేసుకోవడానికి ఇది ఓకే. ఈ ఫిల్టర్ పైప్ లైన్ ఎప్పుడు రన్ అవ్వాలి అనేది ఈ ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ ఈజ్ డిఫరెంట్. ఈ పైప్ లైన్ తో అసలు సంబంధం లేదు, యాక్టివిటీస్ తో కానీ వీటితో సంబంధం లేదు. ట్రిగ్గర్ అనేది నా పైప్ లైన్ ఎప్పుడు రన్ అవ్వాలి అనేది. ఓకే ఓకే. ఫిల్టర్ అనేది ఏంటంటే, సో సమ్ ఫైల్స్, సమ్ కండిషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఫిల్టర్ అవుట్ చేయడానికి. సో దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్టర్ యాక్టివిటీ అండ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిల్టర్ యాక్టివిటీ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ఫైల్స్ ఆర్ డే ఈక్వల్ టు మండే, ఆర్ ఫైల్ సైజ్ ఈస్ గ్రేటర్ దెన్ దిస్ మచ్. అటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఫైల్ లోపల ఉన్న డేటా ఉంటుంది కదా, ఇప్పుడు CSV ఫైల్ ఓపెన్ చేస్తే ఈ డేటా ఉంటుంది కదా. సో ఈ డేటా మీద మీరు ఎప్పుడైనా వీటి మీద ఆపరేట్ చేయాలంటే, వీటి మీద కండిషన్స్ పాస్ చేయాలంటే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. డేటా ఫ్లోస్ డిస్కస్ చేసేటప్పుడు అప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఇఫ్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ల్యాప్టాప్, దెన్ ఓన్లీ ప్రాసెస్ రిమూవ్ అదర్ మౌస్ అండ్ మానిటర్ అలా ఉన్నాయి కదా, వాటిని తీసేసేయి, నాకు ల్యాప్టాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కావాలి అన్నప్పుడు, సో ఈ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అంటాం, అప్పుడు ల్యాప్టాప్ ఉన్న రోసే ప్రాసెస్ అవుతాయి. అటువంటి టైంలో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం అనమాట. ఇన్సైడ్ ఫైల్స్ డేటా మీద ఆపరేట్ చేయడానికి ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఫైల్స్ ఓన్లీ పైన, ఐ మీన్ ఫైల్స్ కానీ డేట్స్ కానీ లేకపోతే డేస్ కానీ వాటి మీద చేయాలంటే ఫిల్టర్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. యా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, గోపి, ఇప్పుడు మీరు CSV ఫైల్ కి ఒకటే కండిషన్ పెట్టారు ఫిల్టర్ లో. ఇప్పుడు నేను అన్ని ఫైల్స్ CSV ఫైల్స్ అవుట్పుట్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, JSON కి ఒక అవుట్పుట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఏ ఫైల్స్ ఆ ఫోల్డర్ కి మూవ్ అయిపోవాలి అవుట్పుట్ లో, అలా చేయొచ్చా కండిషన్ ఇక్కడ? 1 minute, మీరు ఏం చేస్తున్నారు? ఫర్ వాటికి ఒక ఫోల్డర్, ఇంకో వాటికి CSV కి ఒక ఇఫ్ ఫోల్డర్ కండిషన్ వాడతారు. ఇఫ్ కండిషన్ వాడతారు. ఇఫ్ ఫైల్ టైప్ ఈక్వల్ టు CSV, ఒక ప్రాసెస్ లో రాస్తారు, ఒక యాక్టివిటీస్, అవి ఫోల్డర్ ఏమిస్తారు, CSV ఫోల్డర్ లోకి పంపిస్తారు. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, ఫార్మాట్ అనేది CSV కాకుండా వేరేది వచ్చింది అనుకోండి, అప్పుడు JSON కి ఒకటి రాస్తారు. ఒకవేళ పార్కే వచ్చింది అనుకో, అప్పుడు కేస్ అనేది యూజ్ చేస్తారు. అది ఎట్ టైం మనం ప్రాసెస్ చేయొచ్చు అని, అట్లా వన్ టైం చేయొచ్చు. కేస్ తీసుకోవచ్చు. కేస్ 1 CSV ఫైల్స్, కేస్ 2 JSON ఫైల్స్, కేస్ 3 దిస్ 1 అలా రాసుకోవచ్చు. అప్పుడు ఫిల్టర్ బదులు కేస్ అనేది యూజ్ చేస్తాం, మిగతా అంతా సేమ్. ఓకే. యా, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్ అండి. ఓకే, ఏం లేదు బ్రో, హ్యావ్ ఒక డౌట్ ఉంది. అదే మీరు ఏమన్నారు ఇప్పుడు? మామూలుగా ఒక డౌట్ ఉంది అంటున్నా. చెప్పొచ్చు. ఇప్పుడు మన ఫిల్టర్ లో ఆల్రెడీ CSV ఫైల్స్ వచ్చినాయి కదా, మ్మ్. CSV ఫైల్ హోల్డ్ చేసుకున్నది. ఇక్కడ మన డైరెక్ట్ కాపీలో అక్కడ వైల్డ్ పాత్ ఉంది కదా, అక్కడ స్టార్ కొట్టేస్తే డైరెక్ట్ వస్తాయి కదా, ఫర్ ఈచ్ యూజ్ చేయకుండా, అంటే కాస్ట్ మినిమైజ్ చేయడానికి ఓకే, రియల్ టైం. సో అలా కూడా అది ఆల్రెడీ ముందుగా ఎవరో చెప్పారు, ఆల్రెడీ వైల్డ్ కార్డ్ పాత్ అనేది తీసుకొని చేయొచ్చు అని. నేనేంటంటే మీకు ఫిల్టర్ యాక్టివిటీ యొక్క యూసేజ్ చెప్పడానికి చూపించాను అంతే. అర్థమైంది. ఎస్, కాస్ట్ మినిమైజేషన్ కి అట్లా యూజ్ చేసుకోవచ్చు కదా అని. చేసుకోవచ్చు. ఓకే బ్రో. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంది. ఇఫ్ కండిషన్ యాక్టివిటీ. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే,
సో టు ఎవాల్యుయేట్ ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్, మనకి ఇఫ్ కండిషన్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒకవేళ అది ట్రూ అయింది అనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయమని, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి అదర్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ని రన్ చేయమని చూపిస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఇన్ ప్రోగ్రామింగ్. ఇఫ్ ఎల్స్ బ్లాక్ లో ఎలా ఉంటుంది, ఇఫ్ అని ఇస్తాము, ఇఫ్, సో నార్మల్ గా ఇఫ్ ఒక స్టేట్మెంట్ ఒక కండిషన్ ఇస్తాము, ఇఫ్ కండిషన్ ట్రూ, సో ఇక్కడ ఏదైతే మనకి దీని కింద ఉందో ఆ బ్లాక్ మొత్తం సో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అండ్ అలాగే ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, సో ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఆ ఎల్స్ బ్లాక్ లో మీకు ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో మీరు ఒక కండిషన్ ఇస్తారు, ఇఫ్ కండిషన్ లో అనే యాక్టివిటీలో ఒక కండిషన్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తారు, అది ట్రూ అయింది అనుకోండి, సో వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ట్రూ కింద ఏదైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని ప్రాసెస్ అవుతాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, వేరే దాంట్లో మీరు యాక్టివిటీస్ అయిన పెట్టొచ్చు, లేకపోతే ఏం పెట్టకుండా ఉన్నా పర్లేదు. ఏం పెట్టకపోతే ఏమవుతుంది, సో అక్కడతో పైప్ లైన్ ఆగిపోద్ది. ఏమన్నా ఉన్నదనుకోండి మీకు పెట్టాల్సింది, అప్పుడు ఆ యాక్టివిటీస్ రన్ చేసుకోవచ్చు, అది రన్ అవుతుంది. ఓకే, సో అలా అనమాట. ఎలాగంటే ఇది నార్మల్ గా రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తామంటే ఒక ఫైల్ సైజ్ తీసుకుంటాం. ఈ ఫైల్ సైజ్ గ్రేటర్ దెన్ 10 KB, 10 KB కన్నా ఎక్కువ ఉందంటే మనకి రోస్ ప్రజెంట్ డేటా ప్రజెంట్ అయినట్లు, అప్పుడు సో మన యాక్చువల్ పైప్ లైన్ ని రన్ చేయమంటాం మిగతా యాక్టివిటీస్ అన్ని. ఒకవేళ ఫైల్ సైజ్ లెస్సర్ దెన్ 10 KB ఉందనుకోండి, అందులో ఓన్లీ కాలం నేమ్స్ ఉన్నట్టు డేటా లేనట్టు, సో అప్పుడు ఏం చేయమంటాం, ఏమి రన్ చేయొద్దు అంటాం. సో దానికి ఒక అలర్టో లేకపోతే వేరియబుల్ సంథింగ్ ఒక చిన్న మెసేజ్ ప్రింట్ చేయడమో అలా ప్రింట్ చేసేస్తాం. సో దెర్ ఈస్ నో డేటా అండ్ ప్రింట్ చేసేస్తాం. అదే, సో అనవసరంగా మనం డేటా లేకపోయినా మిగతా యాక్టివిటీస్ అన్నిటిని, మిగతా పైప్ లైన్ అన్నిటిని రన్ చేయడం వల్ల సో రిసోర్సెస్ వేస్ట్ గా అంటే ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోం కదా. సో అందుకనమాట అటువంటి కండిషన్స్ లో యూ విల్ బి హ్యావింగ్ మెనీ కండిషన్స్. ఓకే, సో రియల్ టైమ్ లో ఇలా చెక్ చేయడం. ఓకే, అదర్వైజ్ ఎలా ఉంటుందంటే ఒక పైప్ లైన్ 1 ఇది ఉంది కదా, ఇది రన్ చేస్తున్నారు మీరు. సో ఈ పైప్ లైన్ కి ఇన్పుట్ వచ్చేసి బిస్టాక్ నుంచి వస్తుంది, లేకపోతే లింక్డ్ఇన్ నుంచి వస్తుంది. సో లింక్డ్ఇన్ అనే నేమ్ ఉందనుకోండి, అప్పుడు సో పైప్ లైన్ రన్ అవ్వాలి. లింక్డ్ఇన్ అనే నేమ్ లేదనుకోండి, సో ఇఫ్ దిస్ వన్ గెట్ మెటా డేటా అవుట్పుట్ కంటైన్స్ లింక్డ్ఇన్, రన్ దిస్ వన్. ఒకవేళ లింక్డ్ఇన్ అనే ఫైల్ నేమ్ లేదనుకోండి, సో నో నీడ్ టు రన్ దిస్ పైప్ లైన్. అప్పుడు జస్ట్ ఒక వేరియబుల్ యాక్టివిటీయో ఏదో ఒకటి తీసుకొని సో ఫైల్ ఈజ్ నాట్ అరైవ్డ్ అట్లాంటి మెసేజ్ డిస్ప్లే చేయొచ్చు అలా. సో చాలా రియల్ టైమ్ సినారియోస్ ఉంటవి. సో మనం ఇవాళ ఒకటి డిస్కస్ చేద్దాం. సో మీకు అర్థమైంది కదా ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక కండిషన్ ట్రూ అయితే వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ఒకవేళ ఫాల్స్ అయితే అదర్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అటువంటి సినారియోస్ లో మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక రియల్ టైమ్ సినారియో ఏం చెప్తున్నానంటే, నాకు ఇన్పుట్ లో మనకి ఇన్పుట్ ఫోల్డర్ లో ఏం ఫైల్స్ ఉన్నవి, ఇన్పుట్ ఫోల్డర్ లో సేల్స్, ఓకే, employees.csv ఉంది కదా. ఓకే, సో employees.csv అనే ఫైల్ నాకు ప్రతిరోజు వస్తుంది. ఒకవేళ ఈ ఫైల్ అనేది వచ్చింది అనుకోండి, అరైవ్ అయింది అనుకోండి, సో ఇఫ్ దిస్ ఫైల్ ఎగ్జిస్ట్ అనే గెట్ మెటా డేటాలో మనం ఎగ్జిస్ట్ అనేది తీసుకోవచ్చు కదా. సో ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ట్రూ అయింది అనుకోండి, సో ట్రూ అయితే నేనేం చేస్తా, ట్రూ అయితే కాపీ టు అవుట్పుట్ ఫోల్డర్. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఒకవేళ గెట్ employees.csv అనేది సో మన ఇన్పుట్ ఫోల్డర్ లో లేదనుకోండి, అప్పుడు ఫాల్స్ ఇస్తుంది కదా. ఫాల్స్ అయితే జస్ట్ డిస్ప్లే ఏమని డిస్ప్లే చేద్దామంటే ఫైల్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే చేద్దాం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది మనకి, సో ఇఫ్ కండిషన్ కవర్ చేస్తాము, అలాగే మనం ఏదన్నా మెసేజ్ డిస్ప్లే చేయాలన్నా వాటికి ఎలా వేరియబుల్ సెట్ వేరియబుల్ అనే యాక్టివిటీ ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేయొచ్చు. ఆ రెండింటిని చూడొచ్చు. ఓకే, సో చూద్దాం. సో ఇప్పుడు వచ్చి సినారియో ఏంటి, ఇన్పుట్ ఫైల్ ఏదో ఒక ఇన్పుట్ ఫైల్ ఉంది, సో ఆ పైప్ లైన్ కి అదే ఇన్పుట్ ఫైల్. సో ఆ పైప్ లైన్ లో ఇన్పుట్ ఫైల్ అరైవ్ అయితే సో కాపీ టు అవుట్పుట్ ఫోల్డర్. అదర్వైజ్ ఒకవేళ ఇన్పుట్ ఫైల్ లేదనుకోండి, సో నాకు ఒక ఎర్రర్ మెసేజ్, ఎలా అంటే ఫైల్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ రావాలి. ఓకే, చూద్దాం.
ఓకే. ఫస్ట్ ఏంటి, నాకు డేటా సెట్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, సో డేటా సెట్స్లో ఇన్పుట్ డిఎస్ ఏడిఎల్ఎస్ ఉంది. అది కాదు నాకు కావాల్సింది ఇది. సో ఇందులో గెట్ మెటా డేటా ఇది అయిపోయింది కదా. సో ఇందులో దేనికి ఇన్పుట్ ఫోల్డర్. సో ఇన్పుట్ ఫోల్డర్లో నేను ఏం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, employees.csv కదా. employees.csv. ఓకే, సో employees.csv ఆ ఫోల్డర్ కి. సో డేటా సెట్ అంటే తెలుసు కదండి మీకు. సో డేటా సెట్స్ ఇట్ డిఫైన్స్ బోత్ డేటా స్ట్రక్చర్ అండ్ ఫైల్ లొకేషన్. సో నేను ఇప్పుడు దేనికి పాయింట్ చేసా, employees.csv అనే ఫైల్ కి మన ఇన్పుట్ డిఎస్ ఏడిఎల్ఎస్ కాపీ నేమ్ తో ఒక డేటా సెట్ ఆల్రెడీ క్రియేట్ అయింది, దానికి జస్ట్ ఒక నేమ్ యాడ్ చేశాను అంతే. సో అది నాకు ఇక్కడ ఇన్పుట్. సో నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయితే కాపీ టు అవుట్పుట్ ఫోల్డర్. ఒకవేళ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ కాకపోతే సో నాకు ఒక మెసేజ్, ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి. సో ఈ ఫైల్ ఎగ్జిస్ట్ అయిందా కాదా అనేది చూసుకోవడానికి సో మొన్న మనం డిస్కస్ చేసాము కదా, గెట్ మెటా డేటా యాక్టివిటీ అనేది ఉంటుంది. ఆ గెట్ మెటా డేటా యాక్టివిటీతో ఫైల్ ఎగ్జిస్టా లేదా అనేది మనం చూడొచ్చు కదా. సో దీని నేమ్ వచ్చేసి ఏంటంటే చెక్ ఫైల్ ఎగ్జిస్ట్స్. ఓకే, సో ఇక్కడ వచ్చి డేటా సెట్, నా డేటా సెట్ ఏంటిది, ఇన్పుట్ డిఎస్ ఏడిఎల్ఎస్ కాపీ. సో ఇది ఎక్కడికి పాయింట్ చేస్తుంది, మీరు ఓపెన్ చేస్తే దీన్ని ఎక్కడికి పాయింట్ చేస్తుంది, ఇన్పుట్ ఫోల్డర్లో employees.csv అనే ఫైల్ కి పాయింట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ లో ఫీల్డ్ లిస్ట్ లో ఏం సెలెక్ట్ చేయాలి, సో ఎగ్జిస్టా కాదా అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, లెట్ మీ డిబగ్ ఇట్. ఓకే, సో చూసారా, ఎగ్జిస్ట్ ట్రూ, ఎందుకంటే నాకు ఇన్పుట్ లో ఆ employees.csv ఫైల్ ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ ట్రూ ఆ ఫాల్స్ అంటే ట్రూ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇఫ్ కండిషన్, ఇఫ్ బ్లాక్ పెడతాను ఇక్కడ. ఓకే, ఇఫ్ బ్లాక్. ఓకే, సో దీని నేమ్ ఇచ్చేసి ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్స్, ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అంటాను. ఓకే, సో దీని అవుట్పుట్టే కదా, సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్టే ఈ గెట్ మెటా డేటా యొక్క అవుట్పుట్టే నాకు ఇఫ్ కండిషన్ కి ఇన్పుట్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, సో దీని నుంచి వచ్చే అవుట్పుట్, సో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్. ఓకే, సో అవుట్పుట్, ఈ అవుట్పుట్ లో ఏ పారామీటర్ ఇవ్వాలి మీరు చూసుకుంటే, డోంట్ కన్ఫ్యూజ్, జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వెళ్ళి ఏ ప్రాపర్టీ ఇవ్వాలో మీరు చూసుకోవాలి. సో ఏ ప్రాపర్టీ ఇవ్వాలి, నేను ఎగ్జిస్ట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలి. ఇంతకు ముందు గెట్ మెటా డేటా ఆ ఫర్ ఈచ్ వాటిలో ఏం చూసాము, ఐటమ్ డాట్ నేమ్ అనే ప్రాపర్టీ ఇచ్చాం. ఇక్కడ ఏం ప్రాపర్టీ ఇవ్వాలి, సో ఈ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ నుంచి వచ్చిన దాంట్లో ఎగ్జిస్ట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్, వెరీ ఈజీ. ఇఫ్ యూ అంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే వెరీ ఈజీ. సో చెక్ ఫైల్ ఎగ్జిస్టే కదా, ఈ అవుట్పుట్ నుంచి వచ్చిన దాంట్లో ఏ ప్రాపర్టీ ఇవ్వాలి, డాట్ ఎగ్జిస్ట్స్, అంతే కదా. సో దీని నుంచి వచ్చిన దాంట్లో ఫైల్ ఎగ్జిస్టా కాదా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో ఫైల్ ఎగ్జిస్ట్ అనే దాంట్లో నాకు ఏముంది, ఇక్కడ మీరు చూస్తే ఎగ్జిస్ట్ అనే దాంట్లో ట్రూ ఉంది. ఒకవేళ ఇక్కడ ఫైల్ మనం డిలీట్ చేసామనుకోండి ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇది బూలియన్. ఇఫ్ ఎల్స్ బ్లాక్ దేని మీద వర్క్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ ఎక్స్ప్రెషన్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు నాకు గెట్ మెటా డేటా నుంచి ఫైల్ ఎగ్జిస్టా కాదా చూస్తున్నాం. సో ఎగ్జిస్ట్ అనే ప్రాపర్టీ ఉంది. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ లో ఏ ప్రాపర్టీ పెట్టాలి, డాట్ ఎగ్జిస్ట్ అనే ప్రాపర్టీ పెట్టాలి. అప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ట్రూ అనేది వెళ్తుంది. సో ట్రూ అయితే ఏం చేయమంటున్నాను నేను, సో ఒకవేళ ట్రూ అయితే ఆ ఇన్పుట్ ఫైల్ ని అవుట్పుట్ లోకి కాపీ చేయమంటున్నాను. అదే కదా సినారియో మనం డిస్కస్ చేసింది. సో employees.csv ఉంటుంది. ఒకవేళ ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయితే కాపీ టు అవుట్పుట్ ఫోల్డర్, ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేయమన్నాం. సో దీంట్లో ఒక కాపీ డేటా, సో ఇది మీకు ఆల్రెడీ 3-4 టైమ్స్ చెప్పాను కాబట్టి ఇది ఎక్కువ టైం తీసుకోను. సో దీంట్లో సోర్స్ ఏం తీసుకోవచ్చు, సేమ్ ఒక్క ఫైలే కాబట్టి సేమ్ ఇదే. సో ఇందులో ఉన్న employees.csvని అండ్ అవుట్పుట్ లోకి వచ్చి అవుట్పుట్ డిఎస్ అని ఉంది కదా, అవుట్పుట్ డిఎస్. ఓకే,
సో అవుట్పుట్ డిఎస్లో నాకు ఇక్కడ పారామీటర్స్ అవసరం లేదు. సో ఇంతకుముందు క్రియేట్ చేసింది లెట్ మీ డిలీట్ ఇట్. సో ఇది కూడా అవసరం లేదు. అవుట్పుట్, సో అవుట్పుట్ అనే ఫోల్డర్కి ఇది పాయింట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో ఇన్సైడ్ కాపీ డేటా యాక్టివిటీ ఇన్పుట్ సైడ్, సోర్స్ సైడ్ వచ్చేసి ఏంటది, సోర్స్ సైడ్ వచ్చేసి ఇది. సో ఇది దేనికి పాయింట్ చేస్తుంది, ఇన్పుట్ ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి ఫైల్కి పాయింట్ చేస్తుంది. అండ్ ఈ కాపీ డేటా యాక్టివిటీలో సింక్ ఏంటది, అవుట్పుట్ డిఎస్, అవుట్పుట్ డేటా సెట్. సో ఈ అవుట్పుట్ డేటా సెట్ ఎక్కడికి పాయింట్ చేస్తుంది, అవుట్పుట్ ఫోల్డర్లో. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ థింగ్. సో ఇఫ్ కండిషన్ కదా, ఇఫ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అవుట్పుట్ ఇఫ్ అనే ఫోల్డర్లో, అవుట్పుట్ ఫోల్డర్లో ఇఫ్ అనే సబ్ ఫోల్డర్లో నా ఫైల్ పెట్టమనుకున్నా. ఓకే, సో ఇంతవరకు ఓకే, వీఆర్ గుడ్. ఒకవేళ ఫాల్స్ అయితే ఏంటి, సో ట్రూ అనే దానికి మనం యాక్టివిటీ పెట్టాం కదా, ట్రూ అయితే ఈ యాక్టివిటీ అవ్వం. ఫాల్స్ అయితే ఏమవ్వాలి, ఓకే ఇక్కడ మీరు ఎడిట్ బ్లాక్ కొడితే ఆ ఫాల్స్ కేసులో పోవచ్చు. ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ ఫాల్స్ అయితే ఏం చేయమంటున్నానంటే నేను ఒక సెట్ వేరియబుల్. ఓకే, సో సెట్ వేరియబుల్ అంటే ఏంటంటే అండి, మనకి సెట్ వేరియబుల్ అనే ఒక యాక్టివిటీ ఉంది. ఇదేం చేస్తుందంటే, సో మనం ఏదన్నా వేరియబుల్ నార్మల్గా లాస్ట్ 4 years డేటా కావాలనుకున్నాం అనుకోండి, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కావాలి కదా, ఇవాళ నుంచి లాస్ట్ 1 month అన్నాం అనుకోండి. సో టుడేస్ డేట్ ఎంత, July 7th. సో లాస్ట్ 1 month అంటే June 7th కదా. సో స్టార్ట్ డేట్ విల్ బి సో టుడేస్ డేట్ మైనస్ 30 days. అటువంటి ఏమన్నా ఉన్నాయి అనుకోండి మనకి వేరియబుల్స్ స్టోర్ చేసుకోవడానికి, సో ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నాకేంటది, ఇదేం చేయాలి, సెట్ వేరియబుల్ యాక్టివిటీ స్టేటస్ మెసేజ్. సో ఇది స్టేటస్ మెసేజ్ అని ఇస్తున్నా. దీంట్లో ఏం రావాలంటే నాకు ఫైల్ నాట్ ఫౌండ్ అని రావాలి. ఓకే, సో నేమ్ జనరల్ స్టేటస్ మెసేజ్. ఓకే, వేరియబుల్ నేమ్ వచ్చేసి స్టేటస్ మెసేజ్ అండ్ ఓకే వేరియబుల్ నేమ్, సెట్ వేరియబుల్ నేమ్ activity name is required. Status message name. Status message string. దాని వాల్యూ వచ్చేసి ఏంటి, ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే, స్కిప్పింగ్ కాపీ స్టెప్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి కాపీ చేస్తా అవుట్పుట్ ఫోల్డర్లోకి. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఇన్పుట్ ఫైలే లేదు కదా, ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి అనేది లేదని అర్థం. అప్పుడు నేనేం చేస్తున్నాను, సో ఈ మెసేజ్ ని డిస్ప్లే కావమని చెప్తున్నాను. సో ఏ మెసేజ్ డిస్ప్లే కావాలి, ఫైల్ నాట్ ఫౌండ్ స్కిప్పింగ్ కాపీ స్టెప్ అనేది ప్రింట్ అవ్వమని చెప్తున్నాను. లెట్ మీ రన్ ఇట్. అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను, పర్లేదు. సో ఫస్ట్ లెట్ మీ రన్ దిస్. ఇక్కడ నాకు 2 యాక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి గెట్ మెటా డేటా యాక్టివిటీ అండ్ అదర్ వన్ ఈజ్ ఇఫ్ కండిషన్. సో ఇందులోంచి నేను ఏం చేస్తున్నానంటే, ఒక ఫైల్ ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి అనేది ఇన్పుట్ ఫోల్డర్లో ఉంది. సో ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ కాదా అని చూస్తున్నాను. ఒకవేళ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దాన్ని అవుట్పుట్ ఫోల్డర్లోకి పంపించమంటున్నాను. ఒకవేళ ఫాల్స్ అయింది, ఎగ్జిస్ట్ కావలేదు అనుకోండి, సో నాకు ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి, సో ఫైల్ నాట్ ఫౌండ్ అని రావాలి. సో ఇప్పుడు నాకు ఈ పైప్ లైన్ రన్ అయిపోయింది. సో గెట్ మెటా డేటా నుంచి నాకు ఏమొస్తుంది అవుట్పుట్, చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ కదా, గెట్ మెటా డేటా ఈజ్ నథింగ్ బట్ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్. సో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ లో సో ఎగ్జిస్ట్ ఈజ్ ట్రూ అన్నది. సో ట్రూ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ట్రూ కదా, సో అదేం కావాలి, సో ఈ కాపీ డేటా యాక్టివిటీని చేయాలి. ఓకే, సో ఈ కాపీ డేటా యాక్టివిటీని చేసింది చూద్దాం. సో నేనేం చెప్పాను, అవుట్పుట్ ఫోల్డర్లో, ఇక్కడ అవుట్పుట్ ఫోల్డర్లో ఇఫ్ కండిషన్ అనే ఒక బ్లాక్, ఒక ఫైల్ క్రియేట్ చేయమన్నాను. చూసారా, ఇఫ్ అనే ఫైల్ క్రియేట్ అయింది 9:22 అంటే 1 minute బిఫోర్. సో అండ్ ఏ ఫైల్ కాపీ అయింది ఇక్కడికి, ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి అనే ఫైల్ కాపీ అయింది 9:22. కరెక్ట్. సో ఎందుకంటే ఇది ట్రూ కాబట్టి.
ఒకవేళ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇన్పుట్లో ఆ ఫైల్ని డిలీట్ చేస్తా. సో ఇప్పుడు ఇన్పుట్లో నేను ఆ ఫైల్ని డిలీట్ చేశాను అనుకోండి, employees.csv ఫైల్ని డిలీట్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి, గెట్ మెటా డేటా ఏం కావాలి. సో గెట్ మెటా డేటాలో మనం ఏమి ఇచ్చాము, సో ఈ డేటా సెట్ ఇచ్చాము. ఈ డేటా సెట్ ఎక్కడికి పాయింట్ అవుతుంది, employees.csv. బట్ ఇన్పుట్లో ఉందా, ఇప్పుడు డిలీట్ చేశాను, లేదు. సో ఏమవ్వాలి, ఫాల్స్ అవ్వాలి, ఎగ్జిస్ట్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఫాల్స్ అనే స్టేట్మెంట్లోకి వెళ్ళి ఏదైతే ఎర్రర్ మెసేజ్ మనం పెట్టామో దాన్ని డిస్ప్లే చేయాలి. చేస్తుందా లేదో చూద్దాం. ఓకే, సో అయిపోయింది. చూద్దాం ఏమైందో. సో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ కంపల్సరీగా ఉండదు, ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, నేను ఇన్పుట్ ఫైల్ని డిలీట్ చేశాను. సో ఇఫ్ ఫైల్ ఎగ్జిస్ట్, సో ఏం చేసింది, ఇఫ్ కండిషన్ రన్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాపీ డేటా యాక్టివిటీ, ఇంతకుముందు కాపీ డేటా యాక్టివిటీ అనేది రన్ అయింది. బట్ ఇప్పుడు ఏమైంది, స్టేటస్ మెసేజ్ ఇక్కడ పెట్టాను కదా, ఫాల్స్లో స్టేటస్ మెసేజ్ అని పెట్టాను కదా, స్టేటస్ మెసేజ్ అనే యాక్టివిటీ రన్ అయింది. సో ఏమని వచ్చింది వాల్యూ చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్, స్కిప్పింగ్ కాపీ స్టెప్. సో కాపీయింగ్ ఫోల్డర్ అనే స్టెప్ని స్కిప్ చేస్తుంది, ఎందుకంటే ఫైల్ నాట్ ఫౌండ్. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ కండిషన్లో ట్రూ ఆర్ ఫాల్స్ బైనరీ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఇది బైనరీ ఎక్స్ప్రెషన్ అనేది బైనరీ, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ట్రూ అయితే వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే కాపీ డేటా, ఫాల్స్ అయితే వన్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ స్టేటస్ మెసేజ్. ఓకే, సో ఇలా ఎప్పుడైనా మీకు రియల్ టైంలో వచ్చింది అనుకోండి సినారియో, అప్పుడు ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇది అవ్వదు, ఇది పబ్లిష్ అవ్వదు, ఎందుకంటే నేను డేటా సెట్స్ ని మార్చేశాను కదా, సో అందుకు అవ్వదు. లెట్ మీ లోడ్ ఇట్. ఓకే అండి, సో మీరు ఒకటి గెట్ మెటా డేటా మొన్న డిస్కస్ చేసాము, ఇవాళ ఏం డిస్కస్ చేసాము, ఫిల్టర్ యాక్టివిటీ అండ్ దిస్ వన్ సెట్ వేరియబుల్, ఆల్సో ఇఫ్ కండిషన్, 3 డిస్కస్ చేసాము. ఓకే, సో వీ హ్యావ్ సమ్ టైమ్, సో లెట్ మీ డిస్కస్ వన్ మోర్ యాక్టివిటీ అండ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్, దట్ ఈస్ until యాక్టివిటీ. డౌట్ ఉందండి. Okay, so next activity which we are going to cover is until. సో మీరు ప్రోగ్రామింగ్ లో అంటిల్ అని చూసుంటారు కదా, సో ఇఫ్ బ్లాక్ లో ఏం చేసింది, ఇఫ్ బ్లాక్ లో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ఫాల్స్ అయితే ఇంకో సెట్ ఆఫ్ యాక్టివిటీస్. అలాగే ఫర్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ అనేది ఎప్పుడు దాకా రన్ అవుతుంది, సో మనం ఒక సెట్ ఆఫ్ ఇవి ఇస్తాం కదా, ప్రాపర్టీస్ ఆర్ సమ్ లిస్ట్ ఆర్ సంథింగ్ ఏదో పాస్ చేస్తాము. అది ఇంతకు ముందు ఏం చేసాం, గెట్ మెటా డేటా నుంచి సమ్ ఫైల్స్ ఇచ్చాము. సో ఆ ఫైల్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు ఐటరేట్ అవుతుంటుంది. సో అంటిల్ ఎలా వర్క్ అవుతుందంటే, సో ఒక కండిషన్ ఇస్తాం మీరు, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయిన వరకు, ఒకవేళ ఆ కండిషన్ అనేది ఎంతసేపు ట్రూ అయితే అంతసేపు అది లూప్ చేస్తూనే ఉంటది. సో అంతసేపు అది రన్ అవుతూనే ఉంటది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు స్టాప్ అయిపోద్ది. ఓకే, అప్పటి వరకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఎలా చెప్పొచ్చు అంటే, ఎస్, the until activity is used to repeat a set of activities until a Boolean condition becomes true. It's like a while loop and do while loop in programming. Okay. Like break and continue, Gopi.
అది కాదు, అది కాదు, అది ఫర్ లూప్ లో మనం బ్రేక్ ఆర్ కంటిన్యూ, సో అది వేరు. అది ఏం చేస్తుంది, ఇది అంటిల్ అనేది వేరు. సో మీకు ఎలా అంటే వైల్ లూప్ ఉంది కదా, వైల్ లూప్ ఏం చేస్తుంది, మీరు ఒక కండిషన్ ఇచ్చారనుకోండి, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. అది ట్రూ అయింది అనుకోండి, రిపీటెడ్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు స్టాప్ అయింది ఆ వైల్ లూప్. సేమ్ వైల్ లూప్ ఎలాగనో అంటిల్ లూప్ అలాగనమాట. ఓకే, ఎలా చెప్పొచ్చు అంటే మ్మ్, 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 మ్మ్. ఓకే, సో మీరు ఏం చేశారంటే అంటిల్లో ఒక రేంజ్ ఇచ్చారు, 100 అని ఇచ్చారు, రేంజ్ 1 to 100 ప్రింట్ నెంబర్ అని ఇచ్చారు అనుకోండి. సో ఆ నెంబర్ 99 వచ్చినంత వరకు ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అయిద్దో అప్పుడు ఆగిపోద్ది అనమాట. సో అలాంటి కేసెస్ లో యూజ్ చేస్తాం. ఎలా చెప్పాలంటే ఈజీగా, సో ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, అది రన్ అవుతూనే ఉంటుంది, రిపీటెడ్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఆ అంటిల్ యాక్టివిటీ అనేది ఆగిపోద్ది. సో అది బూలియన్ కండిషన్ అనేది ట్రూ అయినంతసేపు ఇది రిపీటెడ్ గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఒక ఈజీ పైప్, అంటే ఒక రియల్ టైమ్ సినారియో ఈజీ పెట్టి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు కేసు ఏంటంటే చెక్ ఎవ్రీ 30 సెకండ్స్, ఎవ్రీ 30 సెకండ్స్ కి చెక్ చేస్తుంది అది. సో వెదర్ ఏ ఫైల్, సో ఏ ఫైల్ అంటే employees.csv అనే ఫైల్ ఉంది కదా, సో ఈ ఫైల్ అనేది హ్యాస్ ల్యాండెడ్ ఇన్ ఏ ఫోల్డర్. ఓకే, సో మనకి ఇన్పుట్ లో ఏమి ఇచ్చాడంటే వాడు, సో సినారియో క్లయింట్ ఆర్ సమ్వన్ రిక్వైర్మెంట్ ఏంటంటే employees.csv ఫైల్ వచ్చింది అనుకోండి. సో వచ్చినప్పుడు మీరు కాపీ చేయాలి, అవుట్పుట్ కి కాపీ చేయాలి. ఒకవేళ రాకపోతే మీరు చెక్ చేస్తా ఉండాలి, ఎవ్రీ 30 సెకండ్స్ కి మీరు చెక్ చేస్తా ఉండాలి ఫైల్ వచ్చిందా లేదా. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఎంత అయింది, 9:30 అయింది కదా, 9:30కి చెక్ చేస్తా, ఫైల్ ఉందనుకోండి, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ట్రూ కదా, సో అది కంప్లీట్ అయిపోయినట్లు. ఒకవేళ కాలేదనుకోండి, సో మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ చూస్తా, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, సో ట్రూ అయింది అనుకోండి, సో అంటిల్ అనేది అయిపోయినట్లు, సో కాపీ చేసేస్తుంది అలా. సో ఈ ఫైల్ వచ్చేసేంత వరకు, ఈ ఫైల్ మనకి వచ్చేంత వరకు, సో ఆ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటది. సో 30 సెకండ్స్ తర్వాత కూడా రాలే, 9:30 minutes and 30 seconds మళ్ళీ స్టార్ట్ అవుతుంది లూప్. సో చెక్ చేస్తుంది, మళ్ళీ 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఒకవేళ చెక్ చేసినప్పుడు వస్తే ఫైల్ అనేది కాపీ అవ్వాలి అవుట్పుట్ కి, ఒకవేళ రాకపోతే మళ్ళీ చెక్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలంటే కీప్ చెకింగ్ అంటిల్ ద ఫైల్ ఎగ్జిస్ట్స్. ఓకే, సో ఆ అంటిల్ లూప్ ఏం చేయాలంటే ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు, సో ఈ అంటిల్ లూప్ అనేది చెక్ చేస్తా ఉండాలి. సో వన్స్ ఇట్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, కాపీ ఇట్ టు అవుట్పుట్ ఫోల్డర్. ఓకే, అర్థమైందండి ఆ సినారియో. నాకేం చేయాలంటే నాకు అంటిల్ లూప్ లో ఒక ఫైల్ ఎగ్జిస్టా కాదా అనేది చెక్ చేస్తా ఉండాలి. ఒకవేళ నాకు ఇంకా ఆ ఫైల్ అరైవ్ కాలేదనుకోండి, మళ్ళీ రన్ అవ్వాలి, ఈ అంటిల్ అనేది ఇంకా రన్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అనేది వస్తుందో అప్పుడు ఈ అంటిల్ లూప్ అనేది ఆగిపోవాలి. సో కాపీ అనేది అవుట్పుట్ ఫోల్డర్ కి అయిపోవాలి, అప్పుడుతో నా పైప్ లైన్ అనేది సక్సెస్ఫుల్ అనమాట. సో అర్థమైందా, మళ్ళీ ఒకసారి చెప్పమంటారు రియల్ టైం సినారియో ఏంటో. సినారియో ఏంటంటే నాకు ఒక ఇన్పుట్ ఫైల్ వస్తుంది, ఆ ఇన్పుట్ ఫైల్ వస్తే దాన్ని నేను అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేయాలి. సో బట్ నాకు తెలియదు ఎప్పుడు వస్తుందో, నాకు ఆ ఇన్పుట్ ఫైల్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ నాకు తెలుసు అనుకోండి, సో నేను పైప్ లైన్ ఆ టైంలో రన్ చేస్తాను, నేను కాపీ చేస్తాను, బట్ నాకు తెలియదు. సో నేను ఏం చేస్తున్నా, ఒక అంటిల్ యాక్టివిటీ అందులో పెట్టుకొని ప్రతి 30 సెకండ్స్ ఒకసారి నేను చూస్తున్నా ఫైల్ ఎగ్జిస్టా కాదా. సో ఫైల్ ఎగ్జిస్ట్ అనుకోండి, కాపీ టు అవుట్పుట్ ఫోల్డర్, పైప్ లైన్ రన్ అయిపోద్ది. ఒకవేళ ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత సో మళ్ళీ చెక్ చేస్తుంది ఫైల్ ని. ఓకే, సో ఫైల్ ఎగ్జిస్ట్ అనుకోండి, అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేస్తుంది, నా పైప్ లైన్ స్టాప్ అయిపోద్ది. మళ్ళీ ఒకవేళ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇంకా ఫైల్ రాలేదు అనుకోండి, మళ్ళీ 30 సెకండ్స్ తర్వాత ఎవ్రీ 30 సెకండ్స్ ఒకసారి మనం ఫైల్ ని చెక్ చేస్తాం. ఒకవేళ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఆ అంటిల్ యాక్టివిటీ అయిపోయినట్లు,
సో కాపీయింగ్ ఇట్ టు అవుట్పుట్ ఫోల్డర్. ఒకవేళ ఎగ్జిస్ట్ కాలేదనుకోండి, మళ్ళీ ఇది రన్ అవుతూనే ఉంటుంది. దీని పని ఏంటంటే employees.csv ఫైల్ అనేది మన ఇన్పుట్ ఫోల్డర్లోకి వచ్చిందా లేదా అని చెక్ చేయడం. ఒకవేళ ఎప్పుడైతే అది సక్సెస్ అయిపోద్దో అప్పుడు ఫైల్ అనేది నాకు ఎప్పుడైతే ఎర్రర్ అవుతుందో ఈ అంటిల్ అనేది ఆగిపో అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఎస్. ఒక్కసారి నేను కంప్లీట్ గా పైప్ లైన్ ని బిల్డ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సినారియో ఏంటంటే చెకింగ్ ఇన్పుట్ ఫైల్. సో ఇన్పుట్ ఫైల్ అనేది నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వచ్చినప్పుడు దాన్ని అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేయాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నా, ఎవ్రీ 30 seconds నేను ఫైల్ చెక్ చేయాలి. ఎవ్రీ 30 seconds నేను ఫైల్ చెక్ చేయాలంటే ఎవ్రీ 30 seconds నేను వచ్చి పైప్ లైన్ రన్ చేయలేను కదా. అందుకేం చేస్తున్నా, ఆటోమేటెడ్ గా అంటిల్ యాక్టివిటీ తీసుకొని ఆ అంటిల్ యాక్టివిటీని 30 seconds కి ఒకసారి రన్ చేస్తున్నా. Okay, so let me create this one so that you can understand. Pipeline. So నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. సో పైప్లైన్ లెవెల్ వేరియబుల్, దీని పేరేమి ఇవ్వచ్చు అంటే అంటిల్. సో వేరియబుల్ ఏం వేరియబుల్ ఇది, న్యూ ఫైల్ ఫౌండ్. సో ఫైల్ ఫౌండ్ అనేది నేను ఏమి ఇస్తున్నా, డిఫాల్ట్ ఇది బూలియన్ టైప్. సో బూలియన్ టైప్ లో ఫాల్స్. సో ఇనీషియల్ గా ఫైల్ ఫౌండ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్. అంటే ఫస్ట్ నాకు ఫైల్ అనేది లేదు. సో ఇక్కడ మన ఇన్పుట్ లో employees.csv అనేది లేదు కదా. సో ఇది ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు నాకు అంటిల్ యాక్టివిటీ ఏం చేస్తుంది, ఫైల్ ని చెక్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ అయింది అనుకోండి, సో అప్పుడు నాకు ఇది కాపీ అవ్వాలి. సో అసలు కండిషన్ ఏంటిది, ఫాల్స్. ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్. సో ఫాల్స్, ఈ అంటిల్ యాక్టివిటీకి ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్. ఎప్పుడైతే ట్రూ అయిందనుకో ఈ అంటిల్ యాక్టివిటీ అనేది ఆగిపోవాలి. ఓకే, అప్పుడు ఆగిపోయి మనం అంటిల్ తర్వాత కాపీ డేటా యాక్టివిటీ పెడతాం కదా, అప్పుడు కాపీ అయిపోవాలి. సో ఎప్పుడు ఇది ట్రూ అవుతుంది, ఎప్పుడైతే మనకి ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ అయిద్దో అప్పుడు అవుతుంది. సో చూద్దాం. సో లెట్ మీ యాడ్ అంటిల్ యాక్టివిటీ హియర్. సో దీనికి అంటిల్ యాక్టివిటీకి దీని నేమ్ వచ్చేసి వెయిట్ అంటిల్ ఫైల్ ఎగ్జిస్ట్స్. సో దీని నేమ్ వచ్చేసి వెయిట్ అంటిల్ ఫైల్ ఎగ్జిస్ట్. ఏ ఫైలు, employees.csv అనే ఫైల్ ఎగ్జిస్ట్ అయినంత వరకు సో నువ్వు వెయిట్ చేయి, సో రన్ అవుతా ఉండు అని అర్థం. ఓకే, సో సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏమున్నది, డైనమిక్ కంటెంట్ ఇది కదా, వేరియబుల్స్ కదా. సో వేరియబుల్స్, ఓకే, సో వేరియబుల్స్ ఫైల్ ఫౌండ్. ఓకే, ఇక్కడ ఫంక్షన్స్ లో ఈక్వల్స్ నాట్ ఇక్కడ ఈక్వల్స్ @ సో దీని లోపల ఏమి ఇవ్వాలి, మన వేరియబుల్స్ ఉంది కదా, ఫైల్ ఫౌండ్ వేరియబుల్ అనేది ట్రూ. ఓకే, సో అర్థమైందండి. నాకు ఫైల్ ఫౌండ్ అనేది నేను ఇనిషియల్ గా ఏమి ఇచ్చాను, వాల్యూ ఫాల్స్ ఇచ్చాను. సో ఫాల్స్ ఇచ్చాను కాబట్టి అంటిల్ యాక్టివిటీ రన్ అవుతా ఉంటది. ఓకే, సో ఎప్పుడైతే ట్రూ అయిందో, సో ఈక్వల్ వేరియబుల్ ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ అయిందో అప్పుడు నా అంటిల్ యాక్టివిటీ అనేది ఆగిపోవాలి. నెక్స్ట్ ఏమవ్వాలి, ఈ అంటిల్ యాక్టివిటీ ఇప్పుడు ఇనీషియల్ గా సో ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్. సో నేనేం చెప్తున్నా, ఇనీషియల్ గా ఫాల్స్. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు దాకా దీన్ని రన్ అవ్వమంటున్నా. ఎప్పుడైతే ట్రూ అయింది అనుకోండి అప్పుడు సో నాకు కాపీ డేటా యాక్టివిటీ యూజ్ చేసి ఆ ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ కదా, సో అప్పుడు దీన్ని ఇన్పుట్ ఫోల్డర్ నుంచి అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేస్తాను. అర్థమైందా అండి, లేకపోతే ఎవరికన్నా మళ్ళీ చెప్పమంటారా? ఈ సినారియో ఇనిషియల్లీ ఫాల్స్. సో ఈ అంటిల్ యాక్టివిటీ ఎలా రన్ అవుతుంది, ఎప్పుడైనా మీరు ఇచ్చిన కండిషన్ అనేది అది ఫాల్స్ అయినంత వరకు రన్ అవుతూనే ఉంటది. ఇక్కడ నా కండిషన్ అనేది ఫాల్స్ ఆపోజిట్ ఏంటి, ట్రూ కదా. సో ఫస్ట్ ఫాల్స్ ఉంది, సో రన్ అవుతా ఉంటది. ఎప్పుడైతే ట్రూ ఉంటుందో ఈ అంటిల్ కండిషన్ అనేది ఎండ్ అవుతుంది. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇక్కడ ఫైల్ ఫౌండ్ అనేది నాకు ఇనీషియల్ గా ఫాల్స్. సో ఈ ఫాల్స్ అనేది ట్రూ అయితే అంటిల్ యాక్టివిటీ ఆగిపోద్ది, అంతే కదా. సో నార్మల్ గా మీకు ఎలా చెప్పాలంటే ఇది ట్రూ తీసుకుంటాం, ఎప్పుడైతే ఫాల్స్ అయితే దీన్ని ఎండ్ అవ్వమంటాం. బట్ నేను ఇప్పుడు రివర్స్ లో తీసుకున్నా, నాకు ఇనీషియల్ గా ఫైల్ లేదు. సో ఫైల్ లేదు, ఎప్పుడైతే ఫైల్ వచ్చిందో నాకు చాలు, అప్పుడు దాకా చెక్ చేయి. అప్పుడు దాకా ఈ అంటిల్ అనేది చెక్ చేస్తా ఉంటది. ఇన్పుట్ లో ఫైల్ ఉందా లేదా, ఫాల్స్. ఇన్పుట్ లో ఫైల్ ఉందా లేదా, ఫాల్స్. ఇన్పుట్ లో ఫైల్ ఉందా లేదా, ఫాల్స్. ఇన్పుట్ లో నేను ఫైల్ అప్లోడ్ చేశాను, వెంటనే ట్రూ అవుతుంది. ట్రూ అయింది కాబట్టి ఈ అంటిల్ యాక్టివిటీ ఆగిపో.
సో నాకు ఇప్పుడు ఆ ఫైల్ అనేది వచ్చింది కదా, ట్రూ అయింది కదా, ఈ కాపీ ఇన్పుట్ టు అవుట్పుట్. సో నాకు ఒక్కసారి ఇది అర్థమైతే మీరు చాట్ లో ఎస్ అని పెట్టండి, అర్థం కాని వాళ్ళు నో అని పెట్టండి. ఎస్ ఎవరికన్నా అర్థం కాకపోతే చెప్పండి. ఎందుకంటే నార్మల్ గా సో ఎలా చెప్తారంటే అంటిల్ యాక్టివిటీ, అంటిల్లో ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత సేపు ఇది రన్ అవుతుంది, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఆగిపోద్ది అని చెప్తారు. బట్ నేను తీసుకోవడమే ఫాల్స్ అని తీసుకున్నాను. సో నేను తీసుకోవడమే, సో నాకు ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్ అని తీసుకున్నాను. ఫాల్స్ ఆపోజిట్ ఏంది ట్రూ. సో ఎప్పుడైతే ట్రూ వస్తుందో అప్పుడు ఇది ఈ అంటిల్ యాక్టివిటీ ఆగిపోద్ది. సో ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్ ఉన్నంత సేపు ఇది చెక్ చేస్తూనే ఉంటుంది, ఆ ఫైల్ వచ్చిందాక చెక్ చేస్తూనే ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ ట్రూ, దెన్ ఇట్ ఈస్ ఎండెడ్ అంటిల్ లూప్ ఈస్ ఎండెడ్ అండ్ కాపీ డేటా అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, యా. సో ఇన్సైడ్ అంటిల్, సో నేను యాక్టివిటీస్ పెట్టాలి కదా. సో ఏం యాక్టివిటీస్ పెడతా, గెట్ మెటా డేటా, ఎందుకంటే నాకు ఫైల్ చెక్ చేయడానికి గెట్ మెటా డేటా ఉండేది. సో గెట్ మెటా డేటా చెక్ ఫైల్ ఎగ్జిస్ట్స్. ఓకే, సో దీంట్లో సెట్టింగ్ వచ్చేసి ఇన్పుట్ ఇది కదా, ఇందులో నాకు ఓపెన్ ఫైల్ వచ్చేసి employees.csv కదా, ఇన్పుట్ employees.csv అది లేదు. ఓకే, సో employees.csv నేనే మాన్యువల్గా ఇవ్వాలి. employees.csv నాకు ఇప్పుడు లేదు, ఇది ఇనీషియల్ గా లేదు, అందుకే ఫాల్స్ అని పెట్టాను. ఓకే, సో ఇందులో ఏం సెలెక్ట్ చేయాలి, న్యూ అండ్ ఫీల్డ్ వచ్చేసి ఎగ్జిస్ట్ కదా, ఎగ్జిస్ట్. ఎస్, ఇక్కడతో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం పెట్టాలి, సో దీని తర్వాత ఏం పెట్టాలి, సెట్ వేరియబుల్ కదా, ఈ ఎగ్జిస్ట్ అనే దాన్నే కదా మనం సెట్ వేరియబుల్లోకి పెట్టాల్సింది. సో డోంట్ కన్ఫ్యూజ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో సో ఏం పెడతాం, దీన్ని తెచ్చేసి అప్డేట్ ఫైల్ ఫౌండ్. సో ఫైల్ ఫౌండ్ అనేది వేరియబుల్ ఉంది కదా, అది ఫాల్స్. సో ఇప్పుడు ఒకవేళ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, ఇది సేమ్ ఫాల్సే ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైతే ఫైల్ అనేది ఇన్పుట్ లో మనం పెట్టామనుకోండి, employees.csvని నేను మాన్యువల్ గా అప్లోడ్ చేస్తే గెట్ మెటా డేటాలో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ ట్రూ వస్తుంది కదా, అప్పుడు అప్డేట్ అయింది. అంటిల్ అండ్ అన్లెస్ సో ఇట్ ఈస్ ఫాల్స్. సో నేను అప్డేట్ చేయమంటున్నా, ఎప్పుడు అప్డేట్ చేయాలి. ఓకే, సో దాని అవుట్పుట్ వాల్యూ వచ్చేసి దీనిది ఫైల్ ఫౌండ్ కదా, సో నేమ్ ఈస్ ఫైల్ ఫౌండ్ యాక్టివిటీ, ఫైల్ ఫౌండ్ వేరియబుల్, అండ్ దీని వాల్యూ వచ్చేసి చెక్ ఫైల్ యాక్టివిటీ, చెక్ ఫైల్ ఎగ్జిస్ట్, అవుట్పుట్ డాట్ వాల్యూ కదా, నాట్ వాల్యూ, ఎగ్జిస్ట్స్. సో ఎగ్జిస్ట్ అనేది తీసుకున్నాను కదా, ఇక్కడ మీరు చూసుకుంటే గెట్ మెటా డేటాలో ఎగ్జిస్ట్ అనేది తీసుకున్నాను కాబట్టి, సో ఇదేం చెక్ చేస్తుంది, ఫైల్ ఫౌండ్ అనే వేరియబుల్ది. ఓకే, సో ఇనీషియల్ గా ఏముంది, ఇనీషియల్ గా మీరు ఇక్కడ చూసుకుంటే ఫైల్ ఫౌండ్ అనే దానికి ఫాల్స్ ఇచ్చా. సో ఫైల్ ఫౌండ్ ఈజ్ ఫాల్స్. సో ఎప్పుడు నాకు సో ఎప్పుడు నాకు ఇది ట్రూ అవుతుంది, సో ఎప్పుడు ట్రూ అయితే నాకు అప్పుడు అంటిల్ యాక్టివిటీ అనేది ఆగిపోద్ది. సో ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే, సో ఈ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది, ఈ ఫైల్ అనేది employees.csv నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు ఈ ఎగ్జిస్ట్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడు ఆ యాక్టివిటీ డాట్ అవుట్పుట్ డాట్ ఎగ్జిస్ట్ అనేది ఏమవుతుంది, ఇనీషియల్ గా ఫాల్స్, ఎప్పుడైతే మనం పెడతామో ఇది ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఈ అంటిల్ యాక్టివిటీలో అదే కదా మనం ఇచ్చింది, అంటిల్ యాక్టివిటీలో కండిషన్ ఏంటి, ఈక్వల్స్ వేరియబుల్స్ ఫైల్ ఫౌండ్. సో ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ అయితే దీన్ని ఆగిపోమన్నా. సో ఇది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఇక్కడ ఇన్సైడ్ దిస్ వన్ వీఆర్ అప్డేటింగ్ ఇట్. ఓకే, ఇనీషియల్ గా ఇట్ ఈస్ ఫాల్స్. సో ఇనీషియల్ గా ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్స్. సో ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఇక్కడ దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అప్డేట్ ఫైల్ ఫౌండ్ అనేది మనకి, సో దీని అవుట్పుట్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇది ట్రూ అవుతుంది. అప్పుడు అంటిల్ అనే దానికి కూడా మనం ఫైల్ ఫౌండ్ అని ఇచ్చాం, అది ట్రూ అయింది అనుకో ఈ లూప్ అనేది ఆగిపోద్ది. అప్పుడు నాకు ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఇదే. ఓకే, ఓపెన్ employees.csv అండ్ సింక్ అవుట్పుట్ డిఎస్. సో అవుట్పుట్ డిఎస్ లో ఏముంది, ఇది అవుట్పుట్, సారీ,
నాకు అవుట్పుట్ కదా, అవుట్పుట్ డిఎస్ ఉంది. అవుట్పుట్ డిఎస్ లో ఏముంది, అవుట్పుట్. ఓకే, నాకు ఇక్కడ పారామీటర్ అవసరం లేదు, డిలీట్. అవుట్పుట్ డేటా సెట్. ఓకే ఓకే, లెట్ మీ రన్ ఇట్. కండిషన్ అంటే ఏంటంటే, సో నాకు ఇన్పుట్ లో ఒక ఫైల్ వస్తే, ఆ ఫైల్ వచ్చిన దాకా ఇది చెక్ చేసుకునేది. ఎప్పుడైతే ఆ ఫైల్ వస్తే దాన్ని అవుట్పుట్ ఫోల్డర్ లోకి పంపించాలి. సో నాకు ఇప్పుడు ఫైల్ లేదు, ఏమవుతుందో చూద్దాం. చెక్ ఫైల్ ఎగ్జిస్ట్. ఓకే, సో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది రన్ అవుతా ఉంది, చూసారా? ఫాల్స్ 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 ఫాల్స్. ఓకే, రన్ అవుతా ఉంది. ఇక్కడ కూడా చూస్తే ఫైల్ ఫౌండ్ అనేది ఫాల్సే. ఓకే, సో అప్డేట్ ఫైల్ ఫౌండ్ ఉంది కదా ఇక్కడ, అది కూడా ఫాల్సే, రన్ అవుతా ఉంటుంది. ఓకే, లెట్ మీ అప్లోడ్ నౌ. సో ఇన్పుట్ ఫోల్డర్ లోకి అప్లోడ్, బ్రౌజ్ ఫర్ ఫైల్స్, ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి. ఓకే, ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి, ఓపెన్, అప్లోడ్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మొత్తం ఫాల్స్ 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 అవ్వట్లేదు కదా. ఇప్పుడు నేను ఫైల్ పెట్టాను, ఎస్ అంటిల్లో ఏమైంది. సో నేను ఎప్పుడైతే ఫైల్ పెట్టానో అంటిల్ సక్సీడ్ అయిపోయింది. సో ఆ ఫైల్ అనేది అవుట్పుట్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో చూసుకుంటే మీరు, సో నా ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి అనేది నేను 944 పెట్టాను. సో ఇది అవుట్పుట్ లోకి ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి అనేది 945 పోయింది. అంతకు ముందు వరకు ఏం చేసింది ఇది చూడండి. సో అంత ముందు వరకు, సో ఈ అంటిల్ యాక్టివిటీ లో చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ ఏముంది, ఫాల్స్. అండ్ అప్డేట్ ఫైల్ ఫౌండ్ ఏముంది, ఫాల్స్. చూసారా, వాల్యూ ఫాల్స్. అలాగే సో మళ్ళీ చెక్ ఫైల్, మళ్ళీ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్. సో గెట్ మెటా డేటా అనేది చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ చూసింది, ఫాల్స్. సో ఇది ఫాల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా దీని అవుట్పుట్ కూడా ఫాల్స్ ఉంటుంది. సో అప్డేట్ అనేది, అప్డేట్ ఫైల్ ఫౌండ్ అనేది ఇంకా ఫాల్స్ గానే ఉంది. ఫైల్ ఫౌండ్ అనేది ఇనీషియల్ గా ఫైల్ ఫౌండ్ ఫాల్సే కదా, అలా ఇచ్చాము. ఎప్పుడైతే సమ్వేర్ నేను అప్లోడ్ చేశానో అప్పుడు ఎగ్జిస్ట్ అనేది ట్రూ అయింది. సో ఎగ్జిస్ట్ అనేది ట్రూ అయింది కాబట్టి దీనిది, సో ఈ అప్డేట్ ఫీల్డ్ అనేది కూడా చేంజ్ అయిపోయింది చూడండి. అప్డేట్ ఫైల్ ఫౌండ్ అనేది కూడా, సో ఇంతకు ముందు ఫాల్స్ ఉండేది, ట్రూ అయిపోయింది. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ట్రూ, ఈ అంటిల్ అనేది ఆగిపోద్ది. చూసారా, ఎందుకంటే అంటిల్లో సో ఎప్పుడు ఆగిపోమన్నాం, ఈ ఎక్స్ప్రెషన్ ఈక్వల్స్ వేరియబుల్ నాట్ ఫౌండ్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇది ఆగిపోమని చెప్పినాం. సో ఎస్, అప్పుడు ఆగిపోయింది. ఇది ఆగిపోయింది కాబట్టి కాపీ డేటా యాక్టివిటీ అనేది పర్ఫామ్ అయింది. సో కాపీ డేటా యాక్టివిటీ ఇక్కడ పర్ఫామ్ అయింది. అంటిల్ అండ్ అన్లెస్ చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ఫాల్స్ ఉంటే ఇదే రన్ అవుతా ఉండేది. ఎప్పుడైతే మనం ఫైల్ అప్లోడ్ చేసామో ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఆగిపోయింది. సో కాపీ డేటా అనేది అయిపోయింది. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో ఇది కొంచెం క్రిటికల్ గా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా వేరియబుల్స్ ని చూడలేదు. సో ఫస్ట్ వేరియబుల్ నేను ఇనిషియలైజ్ చేశాను ఫాల్స్ కి. సో ఈ ఫాల్స్ కి చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఫైల్ అనేది ఉంటుందో ఇన్పుట్ లో, అప్పుడు ట్రూ అవ్వమన్నా. సో అప్పుడు ఎప్పుడైతే ఫైల్ అనేది ఫౌండ్ అయిందో ట్రూ అవ్వమన్నా, అప్పుడు ఈ లూప్ ఆగిపోద్ది. ఎలా ఫైండ్ చేయాలి ఇన్పుట్ లో ఫోల్డర్ వచ్చిందా లేదా అనేది, గెట్ మెటా డేటా యూజ్ చేసి. సో మనం గెట్ మెటా డేటా యాక్టివిటీ అనేది అంటిల్ లో పెట్టాము. ఇది ఫైల్ ఎగ్జిస్ట్ ట్రూ అనేది కాదా అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక సెట్ వేరియబుల్ అనేది పెట్టుకున్నాము. ఈ సెట్ వేరియబులే మనం ఎప్పుడైతే ఆ ఫైల్ ఫౌండ్ అనే వేరియబుల్ ఉంది కదా, సో అది ఫాల్స్ 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 ఉంటుంది. ఎప్పుడైతే ఫైల్ వచ్చిందో దాన్ని చెక్ చేసుకొని ట్రూగా అయిపోద్ది. ఎప్పుడైతే ట్రూ అయిద్దో, సో ఈ అంటిల్ యాక్టివిటీ అనేది స్టాప్ అయిపోద్ది. అప్పుడు కాపీ డేటా యాక్టివిటీ పర్ఫామ్ అయింది. ఎస్, నౌ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నౌ యూ కెన్ ఆస్క్ మీ. సో ఏమవుద్దంటే గైస్, సో యాక్టివిటీస్ పెరిగే కొద్దీ మీకు కాంప్లెక్సిటీ పెరుగుతుంటది. సో అలాగే వేరేవి కూడా యాడ్ అవుతుంటాయి, పారామీటర్స్ అని, వేరియబుల్స్ అని. సో మిగతా 2 or 3 యాక్టివిటీస్ కంబైన్ చేసినప్పుడు, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ, రైట్? ఓన్లీ కాపీ డేటా చెప్తే ఈజీయే, ఓన్లీ ఇఫ్ కండిషన్ చెప్తే చాలా ఈజీ, ఓన్లీ అంటిల్ జస్ట్ చూపించేలా అవుతుందంటే ఈజీ. బట్ సినారియోస్, రియల్ టైమ్ సినారియోస్ తీస్తున్నప్పుడు, సో నార్మల్ గా ఇది ట్రూ పెట్టి ఇక్కడ ఫాల్స్ పెడితే మీకు అర్థమయ్యేది. నేనేం చేసా, రివర్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ గా ఫాల్స్, సో ఎప్పుడైతే ఈ ఫాల్స్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ అంటిల్ ఆగిపోమని.
Yeah. So now if you have any questions, you can ask me. ఎవరికన్నా ఏమన్నా అర్థం కాకపోతే అడగొచ్చండి, ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ టైం. ఒకవేళ ఇది మళ్ళీ చెప్పమన్నా లేకపోతే వేరేది మళ్ళీ ఒకసారి చెప్పమన్నా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ గుడ్ దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్. ఇది అర్థం అవ్వాలంటే మళ్ళొక్కసారి ఇది సెషన్ వినండి. ఐ నో సో థింగ్స్ ఆర్ గెట్టింగ్ కాంప్లికేటెడ్, ఎందుకంటే మనం రియల్ టైమ్ సినారియో ప్లస్ 4-5 యాక్టివిటీస్ క్లబ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. బట్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అది పోతుందండి. అందుకే చెప్తున్నా, ఫస్ట్ రోజు నుంచి నేను ఏం చెప్తున్నాను, థియరీ అనేది ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆన్సర్ అనే ఉంటుంది. మీరు ప్రతి వీడియోని నెక్స్ట్ ఫాలో అప్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. సో ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ థియరీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో నాకు ఫైల్ ఎప్పుడు వస్తుందో దాన్ని అవుట్పుట్ కాపీ చేసుకోవాలి వేరే ఫోల్డర్కి. ఇది చాలా ఈజీ. ఇది కానీ మనకి ఇన్పుట్ ఫోల్డర్లో ఫైల్ వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఒక అంటిల్ యాక్టివిటీ ఉంది, అంటిల్లోంచి మనం గెట్ మెటా డేటా పెట్టుకొని ఫైల్ వచ్చిందా లేదా ఆ లూప్ చేస్తా చెక్ చేస్తా ఉండొచ్చు. సో నేను ఒకసారి ఇప్పుడు చెక్ చేశాను అనుకోండి, మళ్ళీ పైప్ లైన్ రన్ చేయాలి. అలా కాకుండా పైప్ లైన్ రన్ డీబగ్ ఇప్పుడు డీబగ్ చేసి మళ్ళీ 1 minute తర్వాత డీబగ్ చేసి మళ్ళీ 1 minute తర్వాత డీబగ్ చేస్తే నేను కాపీ డేటా చేయొచ్చు. వితౌట్ యూనిట్ అంటిల్ ఆల్సో ఐ కెన్ యూజ్ ఓన్లీ కాపీ డేటా రన్ చేస్తుంటే చేయొచ్చు. బట్ నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా దీంట్లోకి. అందుకని నేను ఏం చేశాను, అంటిల్ పెట్టాను. అంటిల్లో టైం ఏం పెట్టలా, 12 hours సంథింగ్ పెట్టాను. 12 hours వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైల్ వస్తుందో దాన్ని కాపీ డేటాలోకి పంపిస్తుంది. ఫైల్ వస్తే ఈ అంటిల్ ఆగిపోద్ది, కాపీ డేటాలోకి పంపిస్తుంది. అదర్వైజ్ నేనేం చేయాలి, ఒకవేళ అంటిల్ పెట్టుకోకుండా ఓన్లీ కాపీ డేటా పెట్టుకొని చేయొచ్చు రియల్ టైంలో. కానీ ప్రతిసారి డీబగ్ కొడుతూనే ఉండాలి. అది నా ప్రాబ్లం. సో అప్పుడు నేను ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు డీబగ్ కొడుతూనే మానిటర్ చేస్తూనే ఉండాలి. అదే నేను అంటిల్ పెట్టాను అనుకోండి, ఏమైంది, ఈ అంటిల్ యాక్టివిటీయే చెక్ చేసుకుంటుంది. నేను జస్ట్ ఇది క్రియేట్ చేసి కాఫీ దాకా రావచ్చు, అందులోకి నాకు పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అలా ఒకవేళ ఈ అంటిల్ లేకపోతే ఏమైంది, నేను డీబగ్ చేస్తా ఉండాలి. ఇప్పుడు డీబగ్ చేస్తా, నాకు తెలియదు ఇన్పుట్ ఫోల్డర్ వచ్చిందో లేదో, మళ్ళీ డీబగ్ చేస్తా, ఈ కాపీ డేటా ఫెయిల్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే పాస్ అయిద్దో అప్పుడు నాది అయిపోయినట్లు. సో అందుకనే నా మనిషి యొక్క మ్యాన్ పవర్ ని తక్కువ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, అంటిల్ అనేది యూజ్ చేయాలి. అంటిలే చెక్ చేసుకుంటా ఉంటుంది వచ్చిందా లేదా అనేది, అదర్వైజ్ నేను చెక్ చేయాలి. సో గాట్ ఇట్, అర్థమైందా అండి? అంటిల్ లేకుండా ఎలా చేయొచ్చు, అంటిల్ లేకుండా కాపీ డేటా పెట్టి మనం రన్ చేయాలి. ఒకవేళ అదే దాన్నే ఆటోమేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అంటిల్ పెట్టి దాన్ని చెక్ చేయమని చెప్పాలి. ఒకవేళ అంటిల్ లేదనుకోండి మనం చెక్ చేయాలి, అంటిల్ పెడితే అంటిల్ యాక్టివిటీ చెక్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. సో ఇస్ ఇట్ క్లియర్? యా గోపి, దిస్ ఇస్ రామ్. మీరు అంటిల్ లేకుండా మామూలుగా కాపీ డేటా విత్ ట్రిగ్గర్తో మనం ట్రిగ్గర్ యాడ్ చేస్తే అది కూడా అట్లా కూడా చేయొచ్చు కదా? ట్రిగ్గర్ యాడ్ చేసి చేయొచ్చు. మరి ట్రిగ్గర్ మీరు 1 minute పెడతారా, 30 seconds పెడతారా? ఎవ్రీ 1 minute అలా పెడతాం, లేకపోతే 30 seconds అయినా పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. సరే 1 minute తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఈ ట్రిగ్గర్ ఆపాలి కదా, లేకపోతే అది మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ కాపీ చేస్తూనే ఉంటుంది. ఆ ఫైల్ వచ్చిన తర్వాత అది ప్రాబ్లమే కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ ఫైల్ ఆడికి వచ్చిన తర్వాత ఆ ఫైల్ వచ్చాక మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ట్రిగ్గర్ పోయి ఆపాలి. నేను చెక్ చేసుకోలే, ఈ ట్రిగ్గర్ రన్ అవుతూనే ఉంది, 1 hour అయింది. 1 hour లో ఎన్నిసార్లు 60 times ఎక్స్ట్రా రన్ అవుతుంది కదా. అవునండి, అన్నిసార్లు ట్రిగ్గర్ అవుతా ఉంటుంది కదా 60 times. ఓకే, ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ట్రిగ్గర్ పెట్టుకుంటే అది ట్రిగ్గర్ లో మనం అంటే ఎన్ని టైం అనేది ఉంది కదా, అది ప్రాపర్ గా ట్రిగ్గర్ ఎన్ని టైం పెట్టామనుకో ఆటోమేటిక్ ఎండ్ అయిపోతుంది వన్స్ ఫైల్ కాపీ అయిపోతుంది. నాకు మీరు ఎన్ టైం ఏమని పెడతారు, అది 1 hour వస్తుందా, 2 hours వస్తుందా, 3 hours వస్తుందా నాకు తెలియదు. ఓకే, మీరు ఒకవేళ 3 hours పెట్టారు, బట్ నాకు ఫస్ట్ 30 minutes లో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2.5 hours 150 times అనవసరంగా ట్రిగ్గర్ చేసినట్టేగా. ఒకవేళ మీరు 3 hours పెట్టారు, నాది 4 hours తర్వాత వచ్చింది అనుకోండి, సో 3 hours తర్వాత ఫెయిల్ అయింది, నాకు కాపీ అవ్వదుగా, నెక్స్ట్ 1 hour నేను చెక్ చేయలేదు కదా ట్రిగ్గర్ తో. అందుకే అంటిల్ అనేది కరెక్ట్ పనిచేస్తుంది. ఓకే, ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్, బట్ నాట్ సూటబుల్ ఫర్ దిస్. దిస్ సినారియో వి హావ్ టు యూజ్ అంటిల్. ఓకే, థాంక్స్. ఇలా డౌట్స్ వస్తుంటేనే వేరే వాళ్ళకి అర్థమవుతుంటుంది, మీకు కూడా అడగండి. చెప్పండి. అక్కడ వేరియబుల్లో ఫాల్స్ ఇచ్చారు కదా. అవును, ఫైల్ ఫౌండ్ అనేది ట్రూ ఇచ్చామనుకో సెట్ వేరియబుల్లో ఫాల్స్ ఇవ్వాలా? కాదు, ఇక్కడ ట్రూ ఇచ్చామనుకోండి, ఇక్కడ ట్రూ ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తారు, ఫాల్స్ ఇస్తారా?
ఇక్కడ మీరు కండిషన్ ఫాల్స్ ఇస్తారా? ఇక్కడ అక్కడ ఫాల్స్ ఇవ్వాలా? ఫాల్స్ ఇస్తారు. మరి చెక్ ఫైల్ అనేది ఒకవేళ మీకు ఇన్పుట్ లో లేదనుకోండి, ఇక్కడ ఫాల్స్ వస్తుంది. అసలు ఫైల్ అనేది చెక్ చేయడం కదా దీని పని. ఫైల్ అనేది చెక్ చేయడం ట్రూ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా దీనికి ట్రూ అనేదే ఇవ్వాలి. సో ఇక్కడ ఫాల్స్ ఇవ్వాలి. ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకే అర్థం. మళ్ళీ చెప్తానండి. ఒకవేళ మీరు ఇక్కడ ట్రూ ఇచ్చారు, ఇక్కడ మీరు ఫాల్స్ ఇచ్చారు. ఒకవేళ ఫైల్ లేదనుకోండి, ఇది ఫాల్సే, ఆగిపోద్ది, అసలు ఫైల్ చెక్ చేయదుగా. ఒకవేళ మీరు ఫైల్ని పెట్టారనుకోండి, సో ఇదేమవుతుంది, లోపలికి వెళ్ళాక ఇది ట్రూ అవుతుంది. బట్ మీరు ఫాల్స్ అయితేనే రన్ చేయ, ఎప్పటికీ మన పైప్ లైన్ అసలు చెక్ చేయదు. ఓకే. ఎస్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సో నా సజెషన్ వచ్చేసి మీరు ప్రతిరోజు ఏ సెషన్ అయిపోయింది అది కుదిరితే ఇప్పుడే, లేకపోతే లేచిన మార్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ సింక్లో ఉంటారు, అర్థమవుతూ ఉంటాయి. సో ఇది పైథాన్, పైస్పార్క్ లాగా కోడింగ్ కాదు. నేను జస్ట్ ఒకసారి నేర్చుకుంటే నేను నా లాజిక్తో రాసేసుకుంటా అనేది కాదు. సో ఇవి ఎన్ని రియల్ టైమ్ సినారియోస్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది ఏడిఎఫ్ మీద. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే జస్ట్ లాజికల్ గ్రూపింగే కాబట్టి చాలా ఈజీ. బట్ ఏంటంటే మనకి రియల్ టైమ్ సినారియోస్ కానీ ఏమన్నా ఎలా చేయాలనేది మనకి వెంటనే తట్టదు మైండ్లోకి. సో ఇది ఫైల్ ఫౌండ్ ట్రూ తీసుకుంటున్నాను, ఒకవేళ ట్రూ ఉందనుకోండి, ఇక్కడ ట్రూ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒకవేళ ఆల్రెడీ ఫైల్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. సో ఇది ట్రూ కాబట్టి ఇది ఆగిపోద్ది, కాపీ ఫైల్ అనేది కాపీ అయిపోద్ది. ఒకవేళ ఇక్కడ ట్రూ తీసుకున్నాను, ఇన్పుట్లో ఫైల్ లేదు, ఓకే, సో ఇన్పుట్లో ఫైల్ లేదు కాబట్టి ఇది ట్రూ కాదు, చెక్ చేస్తుంది. సో ఒకవేళ ఫైల్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, చెక్ ఫైల్ ఎగ్జిస్ట్ ఈక్వల్ టు ట్రూ అంటది. బట్ ట్రూ ఇక్కడ ఏం పెట్టాం మనం, ఫాల్స్ అని పెట్టాం కదా. సో ఫాల్స్ పెట్టాము, ఇక్కడ ట్రూ పెట్టాము, అయినా రన్ అవుతూనే ఉంటుంది. ఫైల్ ఉన్నా కూడా రన్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఎండ్ కాదనమాట ఇది. సో ఎప్పుడైతే ఇనీషియల్గా ఫైల్ ఉందో అప్పుడే కాపీ అవుతుంది. ఒకవేళ ఇనీషియల్గా ఫైల్ లేదనుకోండి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఇది చేయదు. సో అందుకని ఎలా వస్తాయి గోపి, ఎలా తెలుస్తాయి నాకంటే, మీరు రియల్ టైమ్ సినారియోస్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తుంటే, ఎంత వింటుంటే, మీరు ఏడిఎఫ్లో ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే, ఎన్ని తప్పులు చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఓకే, సో ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది అవుట్పుట్. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ ఫస్ట్ నేను ఫాల్స్ తీసుకోవాలి, అప్పుడు ఫాల్స్ తీసుకుంటేనే ఎప్పుడైతే ఫైల్ వస్తుందో అప్పుడు ట్రూ అంటాను, అప్పుడు ఆగిపోద్ది. ఇక్కడ నేను ముందుగానే ట్రూ తీసుకున్నాను అనుకోండి, సో ఎప్పటికీ ఇది రన్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఇది ఆగిపోదు. సో అన్నట్లు మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి విత్ ప్రాక్టీసే. సో మీరు ఇనీషియల్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ రియల్ టైమ్ సినారియోస్ నేను చెప్పినయే మీరు చేయగలరు. బట్ విత్ ప్రాక్టీస్ ఇప్పుడు నేనేం చెప్తాను, ఒకవేళ వీటికే సో కొన్ని టాస్క్ రేపిస్తాను నేను, సో అవి చేద్దు. సో కొన్ని ఇచ్చాను అనుకోండి, మీరు ట్రై చేయడము, చాట్ జీపీటీలో చూడడము, లేకపోతే ఇంకెక్కడైనా చూడడము, యూట్యూబ్లో చూడడము, సమ్వేర్ చూసి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కొంచెం అవగాహన వస్తుంటుంది. ఓకే, సో అందుకే రియల్ టైమ్ సినారియోస్ ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఓపీ, ఇప్పుడు మనం ఫ్రీ అకౌంట్ తీసుకున్నాం కదా, అందులో ఎన్ని పైప్ లైన్స్ క్రియేట్ చేసినా, డేటా సెట్స్ క్రియేట్ చేసినా ఏం ఛార్జ్ కాదు కదా? అదే మీకు అక్కడ ఫ్రీ అకౌంట్ లో $200 17,000 ఎంత వస్తుంది కదా, అది చూసుకుంటా ఉండండి. సో నాకు తెలిసి మీరు ఏడిఎఫ్ లో ఎంత చేసినా కానీ $200 కన్నా ఎక్కువ యూజ్ చేయలేరు. ఎన్నైనా చేసుకోవచ్చు, అక్కడ కాస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు, ఎంత ఛార్జ్ అయింది, కాస్ట్ అనాలిసిస్. అంటే ఎవ్రీ పైప్ లైన్ పబ్లిష్ చేయట్లేను, అయినా కూడా ఛార్జ్ అవుతుందా? పైప్ లైన్ మీరు పబ్లిష్ చేయట్లేదు, బట్ యు ఆర్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్, రైట్? యు ఆర్ క్రియేటింగ్ లింక్ సర్వీస్, యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ ఫ్రమ్ ఏడిఎఫ్ టు ఏడిఎల్ఎస్. ఓకే, సో అది కాస్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అసైన్మెంట్స్ నేనేం ప్రిపేర్ చేయలేదు, రేపు ఇస్తాను, దీనికి సంబంధించి ఇస్తాను. ఎస్, అదే అందాం అనుకునే యశ్వంత్, నేను ఇస్తాను రేపు సాయంత్రం ఇస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఏమన్నా ప్రిపేర్ చేసి ఇస్తాను. సో నేను ఎప్పుడే హ్యాపీ అవుతానంటే, మీరు అందరూ ఏదన్నా నేను అడిగినప్పుడు ఆన్సర్ చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో మీరు అలా ఎప్పుడు ఆన్సర్ చేయగలరంటే, సో ప్రతిరోజు మీరు మనం చెప్పిన వీడియో నెక్స్ట్ డేకి మీరు మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీరు సింక్లో ఉంటారు, మీకు కూడా ఐడియాస్ వస్తుంటాయి.
సో మీరు కూడా ఏదైనా సినారీ ఇవ్వంలోనే మీకు అర్థమైద్ది. ఓకే గోపి, నేను ఇది యూజ్ చేస్తా, ఇది యూజ్ చేస్తా, దీని ఇది కదా, సో ఇలా చేస్తానని మీకు మీరే చెప్పగలుగుతుంటారు. ఇంటర్వ్యూలో కూడా ఇటువంటివి అడుగుతారండి, ఎక్కువ ఏం అడగరు. సో ఎలా అడుగుతారు, నాకు ఎక్సెల్ షీట్స్ 10 ఎక్సెల్ షీట్స్ ఉన్నవి, వాటన్నిటిని ఒక CSV ఫైల్లోకి పంపించాలంటాడు. ఓకే, సో నాకు 10 డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ ఉన్నవి, వాటన్నిటిని కలిపి ఒకే ఎక్సెల్ ఫైల్ గా రావాలి అంటాడు. ఓకే, సో అంటే ఇప్పుడు ఒకే ఎక్సెల్ లో 10 షీట్స్ ఉంటాయి కదా, సో అవుట్పుట్ లో నాకు అన్ని షీట్స్ కలిపి ఒకే షీట్ లో మెర్జ్ అయిపోవాలంటాడు. సో అటువంటి అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. సో మీకు ఏం చేయాలి, సో వాటి నుంచి ఎలా ఐటరేట్ అవ్వాలి, సో ఇండెక్సింగ్ తీసుకోవాలి ఎక్సెల్ షీట్స్ అనే వాటన్నిటిని ఎలా మెర్జ్ చేయాలి, సో అనేవి మీకు కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి ఎక్సెల్ షీట్ మీద, మీకు అవగాహన వస్తుంది. ఓకే, సో ఇండెక్స్ యూజ్ చేసి నేను ఐటరేట్ చేసి ఒకే ఫోల్డర్లో ఒకే CSV ఫైల్ మీద అన్నిటిని రాసేస్తా, ఆ CSV ఫైల్ని నేను లాస్ట్లో ఎక్సెల్ షీట్కి కన్వర్ట్ చేస్తా. ఎలాగో ఏదో ఒకటి మీరు చెప్తున్నారనుకోండి, వాడికి కావాల్సింది ఏంటంటే ఎక్సెల్ షీట్లో సో ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్ మీద నేను ఐటరేట్ చేస్తా అనేది వాడికి పడితే చాలు, ఇంటర్వ్యూ హీ సాటిస్ఫైడ్. అలా సో మనం జస్ట్ ఈ యాక్టివిటీస్ ని డిస్కస్ చేస్తున్నప్పుడు, సో ఈ అంటిల్లో మనకి ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ అనేది ఇనీషియల్ గా వేరే ఉంటుంది, సో అది రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు దాకా ఇది పనిచేస్తుంది అని చెప్పాం కదా. సో మీరు ఇలాగే వాడు ఏమడుగుతాడు, సో నాకు ఇన్పుట్ లో ఇలా ఉంది, ఎప్పుడైతే ఫైల్ వస్తుందో అప్పుడు నాకు పైప్ లైన్ అనేది కిక్ అవ్వాలి అంటాడు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సో నేను అంటిల్ యాక్టివిటీ పెడతా, అందులో ఎప్పుడైతే ఇనీషియల్ బైనరీ వాల్యూ అనేది ఆపోజిట్ అవుతుందో అప్పుడు దాకా రన్ అవుతూనే ఉంటుంది, నేను అంటిల్ యాక్టివిటీతో చేయొచ్చు అని చెప్పేది మీకు. హీ సాటిస్ఫైడ్. సో ఇవన్నీ జస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటాయి, డోంట్ వరీ. ఎస్ గైస్, ఎక్కడ చెక్ చేసుకోవస్తుంది అది, మనం ఎంత ఛార్జ్ అయింది, ఎంత ఉన్నది అనేది? అదండి, లెట్ మీ షో యూ. ఇక్కడ హోమ్ లోకి వెళ్తే కాస్ట్ అనాలిసిస్ అని కొట్టండి, కాస్ట్ అనాలిసిస్ లో వస్తుంది. ఇక్కడ కాస్ట్ అనాలిసిస్ లో ఎంత కాస్ట్, ఈ మంత్ కి ఎంత బిల్ అయింది, లేదా డైలీ ఎంత అయింది, సో లాస్ట్ 1 month కి ఎంత అయింది, అవన్నీ చూసుకోవచ్చు. జూలైలో సో మాకు ఎంత కాస్ట్ అయింది అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో టోటల్ మొత్తం ఎంత కాస్ట్ అయింది జూలైలో 2740 రూపీస్ కాస్ట్ అయింది. సో జూలై మంత్ ఎండింగ్ వచ్చేకల్లా 16,000 అవ్వచ్చు అని చెప్తున్నారు. మీరు కూడా జూలైలోనే స్టార్ట్ చేసింది, జూలై 2025, లేకపోతే లాస్ట్ 7 days అని కొట్టండి, లాస్ట్ 7 days ఎంత కాస్ట్ అయిందో అది అక్కడ చూపిస్తుంది. ఓకే, 2700 రూపీస్ కాస్ట్ అయింది మాకు. ఓకే, సో మీరు అనుకోవచ్చు గోపి నువ్వేం చేయలేక ADF లో ఏమైనా అంటే, సో ఇదొక్క బ్యాచే కాదు కదా, వేరే రన్ చేస్తున్నాం, అలాగే శశాంక వేరే యూజ్ చేస్తాం, ఇద్దరం కలిపి యూజ్ చేస్తున్నాం. సో ఇది శశాంక అది, సో వి బోత్ ఆర్ యూజింగ్ సేమ్ పోర్టల్, సేమ్ అజూర్ అకౌంట్, సో ఇద్దరే కలిపి అనమాట ఇవంతా. ఈ కాస్ట్ అనాలిసిస్ ఉంటుందండి, మీకు కాస్ట్ అనాలిసిస్ అని ఇక్కడ టైప్ చేయండి వస్తుంది, దాంట్లో చూసుకోవచ్చు మీరు లాస్ట్ 7 days కానీ లాస్ట్ 1 month కానీ పెట్టి, సో ఎంత కాస్ట్ అయిపోయింది ఎంత ఉన్నదనేది చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో వస్తుంది అనుకుంటా మీకు, ఫ్రీ అకౌంట్ అయితే సమ్వేర్ హియర్ ఆర్ సమ్వేర్ ఇట్ విల్ షో నోటిఫికేషన్, అదర్వైజ్ కాస్ట్ అనాలిసిస్ లోకి వెళ్ళండి. ఓకే, ఎస్, యా, ఎనీవన్ ఏమన్నా సిల్లీ డౌట్స్ ఉన్నా అడగండి. అసలు వేరియబుల్ అంటే ఏంటి గోపి, అసలు ఇక్కడ వేరియబుల్ ఎందుకు తీసుకున్నాం, అటువంటి డౌట్స్ ఉన్నా అడగండి, లేకపోతే కాంప్లెక్స్ డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, సో నాట్ ఏ ప్రాబ్లం. ఇఫ్ ఒకవేళ మీకు ఇక్కడ అడిగితే ఇబ్బందిగా ఉందంటే పర్సనల్ గానే చాట్ మెసేజ్ పంపించండి. ఓకే.